లాస్ట్ ఇయర్ మనం ఒక సిరీస్ అయితే ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇంకో జర్నీ సాగింది. అంటే మీరు వచ్చి ఇప్పటికి ఈ రంగానికి 13-14 సంవత్సరాలు అవుతుంది. ఈ 13-14 సంవత్సరాల జర్నీ ఒక ఎత్తు, ఈ 14 సంవత్సరాలు ఒక 3 years జర్నీ ఇంకొక ఎత్తు. ఈ 3 years తర్వాత ఈ 1 year పీరియడ్ లాస్ట్ ఇయర్ నుంచి 2023 నుంచి 24 మధ్యలో ఈ జర్నీ అనేది కొంచెం డిఫికల్ట్ గాను లేదా ఇది ఒక పోకడగా ఈ జర్నీ అయితే సాగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇటు మీరు రాజకీయ పరంగా కానీ, ఇటు పోషణ రంగంలో కానీ, మీ వ్యాపార పరంగా కానీ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడో బ్యాలెన్స్ అనేది ఈ ఇయర్ లో కొంచెం తప్పిందని మాకున్నటువంటి అభిప్రాయం, మేమైతే అనుకుంటున్నాము. ఇప్పుడు పూర్ణ నీకు ఒకటి తెలియజేయాలి. మనం ఈ ప్రస్థానం సాగించిన రోజున అసలు నేను ఇక్కడ దాకా వస్తానని, నేను ఇన్ని విజయాలు నా వరం చేసుకుంటానని, లేకపోతే నేను ఒక కోరికతో రావడం అయితే వాస్తవం కానీ, లేకపోతే ఒక ఇంటెన్షన్, ఒక ఉద్దేశంతో రావడం అయితే వాస్తవం కానీ, రిజల్ట్ ఏదైతే ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉండదో అది నేను ఖచ్చితంగా సాధించగలను అని మాత్రం ఏ మానవుడు రాడు. మనకి కలిసి వచ్చేటువంటి కాలాన్ని మనకి అనుకూలంగా ఎప్పటికప్పుడు మలుచుకుంటంలోనే మన వివేకం ఆధారపడి ఉంటుంది. మీరు కనుక నన్ను గమనించినట్లయితే నేను 2012లో ఈ ప్రస్థానంలోకి వచ్చేటప్పటికి ఆనాడు చాలామంది నాకన్నా ఉద్దండులు అందరూ ఈ రంగంలో అప్పటికి కొనసాగుతున్నారు. కుప్పలనాగేశ్వరరావు గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వెంకటరావు గారు కావచ్చు, అనేక మంది పేరుగాంచినటువంటి పశుపోషకులందరూ 2012వ సంవత్సరం నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఉన్నారు. నా ప్రస్థానం ఆ రోజున దూళ్ళతో మొదలయ్యి కాలక్రమేపీ నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దశల వారీగా నాకు కలిసి వచ్చినటువంటి ఎద్దులు, అంటే ఈ సెట్టింగ్ కరెక్ట్గా టీమ్ సెట్ అవ్వటం కానీ, లేకపోతే ఎద్దులు సెట్ అవ్వటం కానీ, అలా ఒక పీరియడ్గా సిరీస్గా మేము ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా వెనక తిరిగి వెన్ను చూపించి వెళ్ళిపోకుండా ఎద్దంటే ఎద్దు కొంటానే మా ప్రస్థానాన్ని కొనసాగించి మేము ఏదైతే గమ్యం అనుకున్నామో ఆ గమ్యానికి చేరటానికి చాలా చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయి. ఈ ప్రేక్షకులకు తెలిసింది ఆనందమైనటువంటి సందర్భాలే వాళ్ళు గమనిస్తారు. అంతేగాని చెప్పుకోలేనటువంటి బాధలు, ఆర్థిక బాధలు, లేకపోతే ఈ పశువులు మాకు సెట్ అవ్వక, లేకపోతే పశువులు ఆరోగ్యాలు అవ్వచ్చు, లేకపోతే మేము అంచనా వేసి తీసుకొచ్చిన తర్వాత ఆ ఎద్దు సెట్ అవ్వక, మ్యాచింగ్ కుదరక, అనేక ఎద్దుల్ని మేము కనీసం సుమారుగా ఒక 20-30 ఎద్దులు, కనీసం 20 ఎద్దులు కనీసం నేను 18 ఆడకుండానే అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు కనుక ఈ ప్రేక్షక మహాశయులకి నేను పడేటువంటి బాధలు అవ్వచ్చు, లేకపోతే వెనక నాకు నడిచినటువంటి గతం ఎవరికి పెద్దగా తెలియదు. మీరందరూ ఇప్పుడు బాగా పేరుగాంచినటువంటి భద్ర అవ్వచ్చు, లేకపోతే ధీరా అవ్వచ్చు, లేకపోతే పొంతుల్లో అవ్వచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి రణ అవ్వచ్చు, ఇవన్నీ చాలామంది పశుపోషకులు వెళ్ళి చూసి అవి పనికిరావని వదిలేసినటువంటి సందర్భాల్లోనే అవి నాకు నా ఫామ్కి రావడం జరిగింది. ఎందుకనంటే మీరు గమనించినట్లయితే రణాని కేసాన్పల్ సీన్ ఎప్పుడోనే చూసి కొనాలి, వాళ్ళు కొనుక్కోలేకపోయారు. తర్వాత ధీరాన్ని కొనుక్కోవాల్సిన సందర్భం, చాలామంది దాన్ని అంత ప్రదర్శన పై స్థాయికి వచ్చిన తర్వాత ఇవ్వలేదేమో అనేటువంటి భావనలను వదిలేశారు. కాబట్టి నేనేమంటానంటే నడిచి వచ్చే కాలాన్ని అంచనా వేసుకుని ఇది రేపు భవిష్యత్తుకు పనిచేస్తుందా పనిచేయదా అని ట్రయల్ అండ్ ఎర్రర్ మనం వేసేది. ట్రయల్ అండ్ ఎర్రర్. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్లో సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ వస్తే మగాడిని అయ్యాను, సక్సెస్ రాకపోతే ఫెయిల్యూర్ అయితే వెనక్కి తిరిగి ఇది అయిపోయాడరా అంటారు. ఇవన్నీ సర్వసాధారణం. అయిపోయాడరా లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎంట్రీలో మీరు అన్నారు. అవును, ప్రతి ఒక్కడికి చావు అనేది అనివార్యం, మీరే అన్నారు. చావు ఈ రంగంలో
ఎంత పెద్ద యోధుడికైనా, ఎంత పెద్ద మహానుభావుడికైనా, ఎంత పెద్ద పశుపోషకుడికైనా ఏదో ఒక రోజు చావు తప్పదు. అంటే ఓటమి అనేది చవి చూడక తప్పదు. ఎప్పుడు విజయం ఒకడి వశం ఎప్పుడూ అవ్వదు. మనం అది గమనించుకుని, అంటే మిగతా పశుపోషకులకి నాకు ఉన్న చిన్నపాటి వ్యత్యాసం ఏంటంటే, సరే అందరూ నన్ను ఏదేదో అనుకుంటుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు నచ్చినాడు చాలా ఆడు మగాడు, లేకపోతే వాడు చాలా తెలియగలడు అని అలా అనుకుంటారు. ఒకడు ఇంకొకడు అనుకుంటుంటారు. అవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన విషయాలు ఏం కాదు. నేను చెప్పేది ఏంటంటే, మనకి ధీరా అనేది సెట్ అయింది. దాని ఎమ్మటికి ధీరా అనే నామకరణంతో ధీరా అనేది అది 3 సంవత్సరాలు దాని చరిత్రని అలా ముందుకు కొనసాగించాలంటే దాని ఎమ్మటికి ఎన్ని ఎద్దులను సెట్ చేసాం అది తెలియదు. దాదాపు నేను ప్రతి సంవత్సరం దానికి ఒక 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ 50-60 లక్షల రూపాయలు ఒక రైతు లేకపోతే ఒక పశుపోషకుడు వాడు సొంత అవసరాలు అంటే కుటుంబ అవసరాలను దాటుకుని మళ్ళీ ఈ పోషణ రంగంలో మళ్ళీ అయ్యేటువంటి ఖర్చులను భరిస్తూ, అంటే మీకు పోషణ ఖర్చులు అంటే డ్రైవర్లు అవ్వచ్చు, మెయింటెనెన్స్లు ఉంటాయి, చాలా ఉంటాయి. అవి చాలా ఎక్కువైపోయింది ఇవాళ. ఆ రంగాన్ని అంతా పోషిస్తూ ఏటా నేను 1 కోటి రూపాయలు 1.5 కోటి ఖర్చు పెడతా. దానికి ఒక నామకరణం తెచ్చి నాకంటూ ఒక ప్రత్యేకం చాటుకోవడానికి నేను పడినటువంటి తపన, నేను పడినటువంటి కష్టం అది వర్ణాతీతం. అది నాకు అతి దగ్గరగా, అంటే నువ్వు నాకు పరిచయం అయిన నాటికి నీకు చాలా నా గురించి చాలా తక్కువ తెలుసు. పరిచయం అయిన తర్వాత నా పడే బాధలు ఏంటో నీకు తెలుసు, నీకు కొంతమేరకు తెలుసుకున్నావు. సో అలాగే వీక్షించే ప్రేక్షకుడికి ఇవన్నీ తెలియదు పాపం. సో వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఆ మంచి మూడ్ స్వింగ్లో ఉంటారు. మా హీరో వచ్చాడు, సినిమా హిట్ అవ్వాలి. ఆ సినిమా వెనకాల తీసే వెనకాల ఎన్ని బాధలు పడతారు, డబ్బులు లేక ఎన్ని బాధలు పడతారు, లేకపోతే డబ్బాలు తీసుకురావడానికి ఎన్ని బాధలు పడతారు ప్రేక్షకులకు తెలియదు. ఓకే, ఈ ధీరా 3 years అయితే మహానందిలో విన్నర్ అయింది. మీరు ప్రతి సంవత్సరం ఒక 50 లక్షలు 60 లక్షలు వెచ్చించాలంటున్నారు. ఇన్ని వెచ్చించినా కూడా పందానికి వెళ్ళిన ప్రతిసారి మీరు టెన్షన్ తోటే ఉంటారు అయిపోయేదాకా. కానీ వితౌట్ టెన్షన్తో ఈ గెత్తతోటే ఇది ఫస్ట్ కొట్టిద్దని వెళ్ళిన పందెం ఏది ఆ 3 years లోది? నేను రానాతో వెళ్ళాను. రానాతో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అసలు ఆ రానాతో అసలు నేను పందెం చూడటానికి కూడా అంత దూరంగా ఉండి సరదా ఆరాంగా చూసాను. ఎందుకంటే నాకు దురదృష్ట సంఘటన ఏంటంటే, మరి అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో లేకపోతే ఎప్పటికీ మిగిలిపోయేటువంటి అసంతృప్తి ఏంటంటే, ఆ రోజున కనుక మీరు వాళ్ళ కూడా వీడియోస్ చూస్తే, ఆ రోజు కనుక 8 వేసి 125 అడుగులు వేస్తే రికార్డు బద్దలవుద్దని చెప్పడం జరిగింది. అలా కాకుండా 9 వేసి 120 వేయాలి అనేది కనుక ఆ రోజునే కనుక చెప్పుంటే నాకు కావాల్సిన టైం ఉంది. ఆ రోజున అడ్వాన్స్ టైం చాలా ఉంది. ఆ ఎద్దుల్లో ఉన్న కెపాసిటీలు అవ్వచ్చు, అప్పుడే మేము జూనియర్లో నుంచి సీనియర్లోకి వేసాం. అవి చాలా యుక్త వయసులో ఉన్నాయి. అసలు ఎంత తీసుకున్నాయో వాటికి తెలియలేటువంటి లెక్కలేని తనంలో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. అది దురదృష్టం. ఇంకా బహుశా నేను అనుకున్నాం అంటే ప్రతి గెత్తకి ఒక చరిత్ర ఉంటుంది. వేమారం గెత్తన 5 సంవత్సరాలు తోలింది, దాన్ని ఇంకెవడ కొట్టలేడు. కొట్టడం ఎవడి వల్ల కాదు. ఏదన్నా ప్రయత్నం చేయడానికి ట్రై చేశాను కానీ దానివల్ల అలా భగవంతుడు ఒక్కొక్క గిత్తకి లేకపోతే ఒక్కొక్క పశువుకి ఒక్కొక్కరి జాతకం రాస్తాడు. ఆ జాతకాలని ఇప్పుడు నాకు జాతకం రాసి దేవుడు కింద పడేస్తాడు. భగవంతుడు రాసిన రాత చెరపడం ఎవడి వల్ల కాదు. నాకు 3 సంవత్సరాలే ధీరాతో కొట్టాలని రాసి ఉంది, జరిగింది లేదు, పోయింది అంతే. ఇంకా దాని గురించి నేను అలాగే వేమారం గెత్త 5 సంవత్సరాలు ఆడాలని ఉంది, అయింది. అది ఎప్పటికీ ఆనాడు ఈనాడు ఏనాడికి కూడా ఒక పశువు ఒక గిత్త 5 సంవత్సరాలు దాంట్లో పాల్గొనడం అంటే ఎవడి వల్ల కాని పని. అది దానికి వేమారం ఎద్దుకే చెల్లింది. అది ఎప్పటికీ అది చిరస్థాయిగా ఉండిపోద్దని నా అంచనా. ఎందుకంటే భావితరాల్లో కూడా ఇంత వెచ్చించి ఇంత ఓపికగా ఇంత పేషెన్స్తో, ఎందుకనంటే మీకు ఓటమి రాగానే చిరాకు పుట్టుద్ది. ఇప్పుడు గెలుపు వచ్చినప్పుడు ఆనందం వస్తుంది, అంటే పొగిడినోరే తిట్టిద్ది కూడా. ఇప్పుడు సహజంగా తిడుతుంటారు. నేను ఈ గేటు దాడుతూ ఉండగానే నన్ను తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అది నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. సో నేను పొగడ్తని నెత్తికెక్కించుకోను, నన్ను తిట్టిన వాళ్ళందరినీ కింద అలా భావించను. సరే మన సమయం సందర్భం వచ్చినప్పుడు కాలం అన్నిటికీ సమాధానాలు చెప్పుద్ది. ఆ కాలం మనకు ఎదురు తిరిగినప్పుడు మనం ఒక సోపిగా
ఉండటమే మంచిది. కానీ 4th ఇయర్ కొట్టడానికి అంతగా ఎందుకు ట్రై చేయలేకపోయారు? కొంచెం మనీ దానికి వెచ్చించలేకపోయారు ఎందుకంటే? ఒకటి పూర్ణ ఉన్న వాటితో వెళ్ళిపోదాము, ఏదో ఉన్న దాన్ని సరి చేసుకుని వెళ్దామని అలానే ఉన్నారు. కానీ లేదు, దీనికి ధీరాకి న్యాయం చేయాలంటే ఇంకొక ₹1,00,00,000 లేకపోతే 60-70 లక్షలు పెడితే ఇది వచ్చింది, కొట్టేద్దామని ఎందుకు ఆలోచన రాలేదు? అంతకుముందు ఖర్చు పెట్టారు, ₹80,00,00,000 ఖర్చు పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడు ధీరాకి అప్పటికి దుబ్బన్న ఎద్దు కొని ఉన్నాం మేము. దుబ్బన్న ఎద్దుకి ఏమైందంటే అదే చెప్పాను కదా, కాలం విధిరాత ఇవన్నీ కలిసి రానప్పుడు ఇలాగే ఉంటాయి. నేను అనేక సందర్భాల్లో, మీరు కావాలంటే చంద్రాన్ని అడిగినా కూడా అదే చెప్తాను, నేను చాలా సందర్భాల్లో నేను చంద్ర ఫోన్ చేసి ఏదైతే మనం ఇప్పుడు ఛత్రపతి అంటున్నామో ఆ గిత్తకి నేను సుమారు 40 లక్షలు వెచ్చించి కొందామని నేను చాలా కాలం బేరం చేశాను. అతను కేవలం ఒక 2 నెలలు ఆగు నేను ఇచ్చేస్తాను, ఆ రోజుకే 40 లక్షలు అంటే చాలా పెద్ద డబ్బు, అప్పటికి ఎవరు ఇవ్వట్లా. కానీ ఆయన ఈ 2 నెలలు ఆగి నేను ఇస్తానులే నీకు అనే మాటకి నేను సావాసం ఆగి వెనక్కి వెళ్ళడం వలన అది అనుకోని విధంగా ఊహించిన పరిస్థితుల్లో ఎస్ఎస్ బుల్స్ వాళ్ళు సజ్జా వాళ్ళు వెళ్ళి దాన్ని కొనడం 80 లక్షలకి ఎన్నడూ లేని విధంగా ఆ రేటు వెచ్చించి కొనడం జరిగింది. అంటే పెట్టలేని వాళ్ళు అయితే పెట్టకపోయారు, మీరు పెట్టి కలిగి ఉండి కూడా మీరు ఎందుకు అంటే మనీ మీద ఎందుకు అంత కంట్రోల్? నాకు అప్పుడు దుబ్బనం ఉంది, సరే ఇది వెనకెద్దు. కాకపోతే దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆ ఎద్దు సమీకరించి వాళ్ళకి అందిన తర్వాత నాకు కేవలం దాని ఆరోగ్యం సహకరించక మధ్యలో దానికి ఈ ఫుట్ వర్క్ దీంట్లో కొంచెం వచ్చింది, ఇది గిట్లలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రావడం వలన నేను అది రెక్టిఫై అయ్యి మళ్ళీ బ్యాటర్లోకి వచ్చి అప్పటికి వాళ్ళు అది కొని ఉన్నారు. నాకు వేరే ఆల్టర్నేటివ్గా కొనడానికి కూడా నాకు ఆ టైంలో నాకు దొరకల. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే దుబ్బన్నది ఫామ్లో ఉంది కదా, మనకి అవసరమే ఉందిలే, మనకు పని అయిపోద్ది అనేటువంటి ఓర్పు అనిపిస్తూ ఉన్నా. కాకపోతే దాన్ని నాకు జరగదు, ఇది దీంతో నాకు పని అవ్వదు అనే భావన కనుక ఆ రోజే ఉంటే నాకు నేను కొని ఉండేవాడిని. కాకపోతే నాకు దుబ్బన్నది ఆరోగ్యం అప్పటికి బాగుంది, ఇది కొండేశ్వరం పందేళ్ళ ఆ టైంకి నాకు చాలా బాగుంది. తర్వాత ఊహించిన విధంగా కాళ్ళకి ఒక కాలుకి పోగానే ఇంకొక కాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో అది దేవుడు రాసిన, అంటే నేను భగవంతుడిని ఎక్కువ ఓవరాల్గా చెప్పాలంటే మీరైతే ధీరాకి న్యాయం అయితే చేయాల, దానికి సరైన ఎద్దుని కొనకుండా ఆ ఒక్కటి అలా ఏముండదు. ఎందుకనంటే ధీరాకి డివిఆర్ కంపెనీ కాబట్టి అది అక్కడికి వచ్చింది, రైట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దాన్ని భగవంతుడు ఎంత మేరకి రాశాడో అంత మేరకు అది శక్తివంచన లేకుండా దాని వరకు అది పనిచేసింది. అసలు మీరు గమనించినట్లయితే ధీరా అనేది అది ఎప్పుడు ముందెద్దు, మీరు 6 పళ్ళల్లో అవ్వచ్చు లేకపోతే కేటగిరీలో చూసుకోవచ్చు, నా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ముందు వెళ్ళిపోతూ ఉండేది. అది ఇప్పుడు కూడా దానికి ఉన్న ప్రాబ్లం అది. నేను చాలా తక్కువ పందాలు ఆడి చాలా అరుదుగా వాడతా, దాన్ని చాలా జాగ్రత్త చేసి, అది ఇక్కడ కాకుండా వేరే ఎవరి దొడ్లో ఉన్నా కూడా అది ఆ పేరు వచ్చేది. అది నాకు తెలిసే సంగతి. పశుపోషకులు చాలా మంది తెలుసు ఆ సంగతి. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ప్రొక్యూర్ చేశారు, అది బేటాలేస్తుంటే చెట్టులోకి వెళ్ళిపోయేదంట పక్కన సైడ్కి. వాస్తవం. అది డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా బేటాలు వేసేటప్పుడు అది కేటగిరీ పందాలకు చెట్టులోకి వెళ్ళిపోయేది. అదేదో పైకి వచ్చి ఇంత స్థాయిలోకి వస్తుందని ఎవడు ఊహించలా. వాళ్ళు బేటాలు వేస్తుంటే దానికి ఎప్పుడు ఇదైనప్పుడు చెట్టులోకి లాక్కుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అది నేను చెప్పడం కదా, డాక్టర్ గారిని అడిగి వాళ్ళ దగ్గర రాకముందే బండ్లు ఎక్కేదంట. అవును, వాస్తవం. అది ఒక స్థిరమైన నడవడిక నడపడంలో వీరారెడ్డి గారు భూమికి పాత్ర పోషించాడు. దాన్ని సర్దుకొని దాన్ని జాగ్రత్త చేసుకుని దాన్ని స్థిమితపరిచి ఎటువంటి డోకా లేకుండా పరిమితమైన పందాలు ఆడి దాన్ని ఆ మేరకు మేము చాలా పరిమితమైన పందాలు ఆడేవాళ్ళం పూర్వం. దాంట్లో ఎటువంటి ఆలోచన ఏం లేదు, కేవలం దాని అదృష్టం మాకు భగవంతుడు కల్పించినటువంటి అవకాశం తప్పితే దాన్ని మేము పెద్ద వేరే కాదు. అలానే దుబ్బాన్ని అయితే తీసేసేద్దు కదనైతే ప్రతి ఒక్క పశుపోషకుడు సరే, పెద్ద పెద్ద డ్రైవర్లు అంటే రిటైర్మెంట్ తీసుకుని సైడ్ అయిపోయిన డ్రైవర్లు కూడా అది చాలా గొప్ప ఎద్దు, దాని గురించి చాలా తక్కువగా ఎస్టిమేషన్ వేస్తున్నారు. నువ్వు గమనించినట్టయితే నేను ఫిబ్రవరిలో పందెం, జనవరి 7వ తారీఖు దాన్ని బేటా స్టార్ట్ చేసాం. అంటే 30 days 35 daysలో అంటే సుమారు 10 బేటాలు పడి ఉంటాయి.
3 రోజులు వేసినా కూడా 10 బేటాలు 12 బేటాలతో వేసుకొని తీసుకొచ్చాను దాన్ని. ఇప్పుడు 2 కోట్లు వెచ్చించి డబ్బు 11 అడుగులు దాటడానికి 2 కోట్లు అవసరమైంది. అదే నా దుబ్బన్న ఎద్దును ఆ రోజుగా నాకు ఇంకో 3 నెలలు కాలంగా వ్యవధి కనుక నాకు దొరుకుంటుంటే నేను దాటేవాడినేమో. నేను ఎలా కొలబద్దగా తీసుకుంటానంటే భగవంతుడు మనకి అక్కడికి ఇచ్చాడు, అది తీసుకుంటామే. ఇలా జరిగితే అలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంటే ఇలా అయ్యేదేమో అనేటువంటి మనకు మనసులో కలిగేటువంటి భావన అది మానవులం కాబట్టి అలా ఆలోచిస్తాం. మీరు చూడండి పోరా, మీరు ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తా ఊరికి జారి పడితే చచ్చిపోతాడు. అదే ఒక వ్యక్తి కాలం బాగున్నప్పుడు ఎంతో భయంకరమైన కారు యాక్సిడెంట్ ఏదైనా అసలు ఏమి తుంపులు చూస్తే ఎంతమంది చచ్చిపోయారు అనుకునే టైంలో వాళ్ళు ఎవరికి ఏం దెబ్బలు తాగకుండా వచ్చే సందర్భాలు ఉంటాయి. అది కేవలం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి తలరాత. నేను భగవంతుడు ఆ 3 సంవత్సరాలకి దానికి రాశాడు, నాకు రాశాడు నేను అనుకుంటాను. ఐ వాంట్ సాలిడ్ ఆన్సర్. షూర్. మళ్ళీ యజమాని అనేవాడు ఎద్దులను తయారు చేసి డ్రైవర్ కి అందించాలి. అవును, టైర్ బేటాలు వేస్తాడు, లేకపోతే బండ బేటాలు వేస్తాడు, అది మీ నోటితో మీరు అన్నది. అవును, వాస్తవం, ట్రూ. మీరు దుబ్బన్నని ధీరాని అయితే ఆ ఫిట్నెస్ అది కంటిన్యూ చేశారు 4th వరకు. ఆ దుబ్బన్నను కూడా ఒక 2 months లో రెడీ చేసి మీరు మీ డ్రైవర్కి అయితే ఇచ్చారు. అంటే 50%, 50 కాదు, అబౌవ్ 60% దుబ్బన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మహానంది 4th year. బట్ నాట్ యూటిలైజ్డ్ ఫర్ అంటే నా ఉద్దేశ ప్రకారం, నాకున్న అంచనా ప్రకారం సరిపోద్ది అనుకుని వెళ్ళిన మాట యథార్థం. చెప్పు. బట్ మీరు తయారు చేసి మీరు ఇచ్చింది డ్రైవర్ అనే వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు అనేది అయితే ఒక అసంతృప్తి. అంటే ఇప్పుడు ఒకటి పోనా, ఇప్పుడు మీకు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున ఏమైంది, మేము ముందర పట్టడం జరిగింది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని ఏ మేరకు అంటే భగవంతుడు వాళ్ళకి ఇప్పుడు బయలుదేరింది. ఇప్పుడు మీరు చూస్తే 7వ బార్ వెళ్ళేటప్పటికి వాళ్ళు 5 సెకండ్ల వెనకాల ఉంటారు. అక్కడ 7వ బార్ తిరిగిన తర్వాత దుబ్బంది 3 పట్లు మిస్ చేసింది. సో అక్కడ నాకు 35 సెకండ్స్ సుమారుగా పోయి ఉంటుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి పట్టుకి ఒక 15 సెకండ్స్ ఉంటాయి. 3 పట్లు అంటే 30 సెకండ్లు 40 సెకండ్లు పోయి. అదే నాకు మిగిలి ఉంటే అదే వాళ్ళకి ఏమైంది, అది బయలుదేరంగానే అవి మామూలుగా అది కూడా 5 అడుగులు 2 అడుగులు వేసినాయి. ఆ ఫస్ట్ బయలుదేరటమే 50 అడుగులకి వెళ్ళినాయి. ఆ తర్వాత నుంచి అవి మొరాయిష్టం మొదలెట్టినాయి. వాళ్ళు కూడా చావు బతుకులతో ఆ 12 అడుగులు దాటిన తర్వాత అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి. సో నెక్ టు నెక్ ఉన్నప్పుడు ప్రాక్టీస్, ఫిట్నెస్ భూమిక పాత్ర పోషిస్తుంది. మీరు అన్నట్టు ఆ రోజు ధీరా కనుక సరైన ఎద్దును ఉంటే 8 పట్లు ఎక్కే పందెం అది. దాని పని పక్కెద్దు దాని పని చేసుకుంటే, దాని పని వరకు చేసుకుంటే 8 పట్లు ఎక్కే పందెం అది. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. కాకపోతే దుబ్బన్నది సహకరించకపోవడం, లేకపోతే దానికి ఆరోగ్యం అంత మేరకే ఫిట్ అవటం అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే నేను నీకు ఇందాడే చెప్పా, దుబ్బన్న గిత్త నాకు ఉంది కదా, ఎందుకు మంచి ఫిట్నెస్లో ఉంది, ఫామ్లో ఉంది అని నేను వాటిని వదిలేసా. వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇది అనారోగ్యంలోకి వెళ్ళింది. సో నాకు అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు. అంటే కాలం నాకన్నా గొప్పదే. నా ఆలోచన కాలానికి వెనక్కి వెళ్ళా, అంత మించి వేరే దీంట్లో ఏమి లేదు. సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఎక్కేది. అంటే యూటిలైజేషన్ అనేది ఎద్దు సహకరించాలి అంటే అది ఫిట్గా ఉండాలి, అది కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి, అది కూడా నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన దానికి కూడా ఉండాలి. లేని దాన్ని ఎంతమంది మీరు ఏం చేసినా దాన్ని అదొక స్టైల్లో ఉంటుంది. అది మనం అంతవరకు అనుకుంటే సరిపెట్టుకోండి. ఫైనల్గా మా గురుజీ అయితే కొట్టాడు. అంటే ఒకటి ఉండదు, గెలిపోవటంలో ఎవడు సత్తు కాదు. ఓకే, ఇదే వర్గం, ఐ రిపీట్, అదే వర్గం 3వ సంవత్సరం కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు కొట్టకూడదని. ఓకే, వాళ్ళ వల్ల అవలా. ఎందుకని? ఎద్దుల కండిషన్లో ఉన్నాయి కాబట్టి. ఎద్దుల కండిషన్లో ఉన్నప్పుడు నేనేం చేయగలను, ఆయన ఏం చేయగలడు. ఐరెడ్డి గారు కూడా ఇప్పటికీ తోలుతారు. ఆయన పైనుంచి ఆయన వాళ్ళు తోలితే రావట్లేదు. ఎందుకని? ఎద్దులు మ్యాచింగ్లో ఉండి ఎద్దులు సెట్టింగ్లో ఉంటే
ఎద్దులు కనుక మంచి కండిషన్లో ఉండి ఎద్దులు మనస్తత్వాలు సెట్ అయ్యి వెళ్ళే లైన్లో ఉంటే వెళ్తాయి. అలా అని ఇంకోళ్ళు ఏం తక్కువ అని కాదు. ఏ డ్రైవర్ అయినా సరే మరి ఇప్పుడు మొన్న 4-5 పందాలు వెనకబడిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? అయ్యే ఎద్దులు కదా, ఎందుకని వెనకబడ్డాడు? దానికి కారణం ఉండదు. నేనేమంటానంటే జూనియర్లో నుంచి సీనియర్ వేయంగానే ఎద్దులు మంచి స్వింగ్లో ఉంటాయి, ఎవడైనా ఉంటాయి. కొంతకాలం 2 సంవత్సరం దాటిన తర్వాత వాటికి కూడా మన మనుషులు అన్నీ తెలివితేటలు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, తొందరగా వేగంగా డబ్బులు ఖర్చు పెడతాడు. తర్వాత మీకు కొంతకాల క్రమేపీ కొంత ఆడు 2-3 ఎలక్షన్ చేసేప్పటికి అసలు పక్కనాడు జేబులేక చూస్తుంటాడు, మీరు తీసుకొచ్చి పెట్టండి అంటే ఎక్స్పీరియన్స్. దానికి కూడా అలాగే పశువు అనేది కూడా చాలా తెలివిగలైంది. సో ఆ పశువు కూడా తెలివితేటలు ప్రదర్శిస్తాం, వీడు నన్ను వెళ్ళిన కొద్దీ నన్ను వాడేస్తాడు అనుకుంటుంది. సో అది కూడా దాని తెలివితేటలు అది ప్రదర్శించడం మొదలెడతా ఉంటుంది. అది సర్వసాధారణమైంది. ఇప్పుడున్న ఈ చిన్న చిన్న బిట్లు వేయటం మొదలెట్టి దాన్ని ఎవడేం చేయగలడు? ఇప్పుడు 2 కోట్లు కొన్నారు, ఈ 2 కోట్లు తీసుకెళ్ళి బూడిదలో పోసిన గంగలో పోసిన నీళ్ళే, ఏం తిరిగి ₹1 కూడా తిరిగి రాదు. ఎందుకంటే ఇదే తీరాని ఇదే రానాని నన్ను ఆ రోజున నా సోదరుడు ఆర్కే గారు నన్ను ఒక 67 లక్షలకి ఇమ్మని ఆ రోజున 2021లోనే అడిగాడు. అంతే అమౌంట్ ఆ రోజున అడగడం వాస్తవం. నేను ఇవ్వలేదు అన్న తర్వాత వాళ్ళు 44 లక్షలు పెట్టి అట్లా కొన్నారు. ఏది మన బోరెడ్డి అట్లా ఇందిరా నేను ఇప్పుడున్న అదేది గద్దర్దే సింహాలు ఆ జతను అప్పుడే కొన్నారు వాళ్ళు. అంతకు ముందు నన్నే అడిగారు, ఆయన మంచి స్వింగ్లో ఉన్నారు అప్పుడు అడిగారు. నేను ఇవ్వాల, ఎందుకంటే నా ఉద్దేశం 3 ఏళ్ళు కొట్టాలని. సో 3 ఏళ్ళు కొడతానికి ఆ సంవత్సరం రన్ అయింది. తర్వాత 44 లక్షలు పెట్టి మళ్ళీ నేను రాజా దగ్గర కొన్నాను, అభయాంతరం కొన్నాను, తర్వాత మళ్ళా బొడిదాన్ని కొన్నాను, మళ్ళా ధీరాన్ని కొన్నాను, అదే దుబ్బన్నదాన్ని కొన్నాను, ధ్రువాన్ని. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో తాడిచేట శివారెడ్డి దగ్గర ఒక ఎద్దుని కొన్నాను, ధన అని, అది ఫెయిల్యూర్ అయ్యాం. సరే, వీరా ప్రస్తావన వచ్చింది. సెకండ్ ఇయర్ అయితే మెయిన్ వెనకుండి వచ్చింది, దాని గురించి ఏం చెప్తారు అసలు? అది చాలా మంచి ఎద్దు, అవయాలు చాలా తక్కువ కానీ మనసు చాలా కఠినమైంది. దాన్ని కూడా 2వ సంవత్సరం మాకు ఉండకూడదు అసలు, అప్పటికే లెగ్ పెయిన్ ఉంది. సో నేను హర్యానా ఏదో గేదెల కోసం వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ దానికి ఇలా పెయిన్గా ఉందంటే సరే నేను వస్తా అప్పుడు పెయిన్ కిల్లర్ ఒకటి తీసుకొచ్చి సరే చేసాం. అప్పటికే మేము మానంది పార్టిసిపేట్ చేసేటప్పుడు 4-3 బేటాలు మాత్రం వేసి తీసుకొచ్చి కట్టాం. సక్సెస్ఫుల్. అది మొండిది. అంతకు ముందర సంవత్సరం అది మానంది లోటు చూసింది, ఆ సంవత్సరం దానికి ఏమి స్థానం దక్కల. తర్వాత నేను దాన్ని కొని రాజా దగ్గర ఉండగా నేను కొన్నా. తర్వాత భూపాల్కి సేల్ చేశారు లేదా ఇచ్చేసారా? నేను భోపాల్కి ఇచ్చాను. అంటే 2 లక్షలు ఇస్తానన్నా ఇవ్వు అంటే సరే తీసుకున్నాను. భోపాల్ అక్కడి నుంచి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత సరే దాని వేరే ఎవరో కర్నూలు వాళ్ళకి ఎవరికి అమ్మాడు, 3.5కో 3.70కో అంతకో నాకు తెలీదు. భూపాల్ నాకు 3వ సంవత్సరం విజయాలు అందించడంలో భూమికి పత్ర పోషించాడు. నాకు అతని మీద నాకు అతను అంటే ఇష్టం కాబట్టి నేను నాకు అతనికి ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాల మీద అతను ఏదంటే చేస్తూ ఉండేవాడు. అది పెద్ద సబ్జెక్ట్ అని. అతను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాడు. అక్కడి నుంచి తను అమ్మిన తర్వాత కూడా అంటే వీళ్ళందరికైతే తెలియదు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి మీరు ట్రై చేశారు. కాల్ చేసింది అయితే నేనే. వాస్తవం. అప్పటికి అంటే అది పశువుల సంతలోకి అమ్మారని తెలిసి అడిగితే ఎంతకు అమ్మారు ఏంటంటే 90,000 ₹1,00,000 చెప్పారు. సరే ఆ ₹1,00,000 మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, అది పంపించండి అంటే ఈ లోపల మన రాజు ఉన్నాడు కదా యూట్యూబర్, ఆ రాజు వేరే వాళ్ళని తీసుకెళ్ళి అది అదే పశువుల మీదకి గోశాలకు కావాలంటే సరే మీరు తీసుకెళ్ళాలని తెలియని సినిమా కూడా వీళ్ళకి ఇంకోటి ఉందిగా, పాదయాత్ర చేస్తున్నా మీరు. అవును, పాదయాత్రలో నేను కూడా ఉన్నా. అవును, నేను సాయి పూజిత మెసేజ్ చేస్తాను ఛానల్, సాయి పూజిత ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకొని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అక్కడ కూర్చొని రామనాథం నేను నాగిరెడ్డి గారు కూర్చొని అన్నయ్య డిస్టర్బ్ లో ఉన్నాడు, అర్జెంట్గా ఎద్దుని తీసుకొచ్చి కొనేయమన్నాడు, తీసుకురామన్నాడు. నేను కాల్ చేసి నేను రామనాథంకి ఇచ్చాను. రామనాథం ఆ ఓనర్ కాల్ చేస్తే ఎవడు నా ఎద్దుని నేను అమ్ముతానంది, ఎవడు సంతకు తీసుకెళ్ళాడు అని అంతకు మించిన వల్గర్ వర్డ్స్
అంతకు మించిన వల్గర్ వర్డ్స్ మాట్లాడి ఆయన పేరు చెప్తానండి, అతని పేరు నేనైతే నా ఎద్దుని అమ్మదలుచుకోలేదు, నేను తీసుకెళ్ళలేదు అన్నాడు. అక్కడ బొలారం దగ్గర ఊరు. మీరు 1 అన్నారు, నేను 1.5 ఇస్తాము పంపించండి అంటే 2.8 ఇస్తే ఇస్తాము అవును అని అన్నమాట. ఇప్పుడు అతని పశువు అతని దగ్గర ఉంచుకుంటా అంటే మనకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నేను అమ్మట్లేదు, నేను అమ్మను, నేను ఉంచుకుంటా అన్నాడు, మంచిదే కదా. ఇక అది ఒకవేళ సంతకి వెళ్ళిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎందుకులే మళ్ళీ అది ఏమనుకుంటుందిలే అని చెప్పి మనం అప్పటికి రానా ఉంది మన దగ్గర. సరే ఉంటే ఫామ్లోని తెప్పించి, సరే ఈ లోపల వాళ్ళు గోశాలకు కావాలన్నారు, ఎక్కడైతే ఆనందంగా ఉంటుందిలే అని చెప్పి ఇవ్వడం, అంతేగాని దాన్ని వేరే. అప్పుడు తర్వాత రామనాథం కూడా ఫోన్ తీసుకొని మీకు ఏదన్నా ఉంటే 1.5 ఇంకేదన్నా ఉంటే ఒక 10 అటు ఇటు ఇస్తాము, మీరు ఇచ్చే ఉద్దేశం ఉంటే కాల్ చేయమని రామనాథ్ కాల్ చేసి మాట్లాడు. దీనికి నేను సాక్ష్యము, లేదా నేను పబ్లిక్ గా ఇప్పుడే నేను ఇంటర్వ్యూ అయితే చెప్తున్నాను, పలానా అతని దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకున్నాను అంటే తన పని తను చేసుకున్న వరకు మీకైతే ఏదైతే భారం లేదు. అసలు ఇప్పుడు రుద్రభద్ర ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఒక 600 ఆవులు ఉన్న అతను వచ్చి రనాన్ని ఉండండి నేను తీసుకెళ్తా అన్నాడు, నీకు ఎప్పుడు భారం అయితే అప్పుడు వెనక పంపి, ఓకే నేనైతే అమ్మట్లా, నీకు కావాల్సిన కాలం ఉంచుకొని ఇచ్చి పంపించు. ఎందుకంటే నాకు పరిమితమైనటువంటి కేరింగ్ మాత్రమే నేను చేయగలను, ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఫామ్లో ఉన్న అంతకన్నా స్పేస్ కూడా లేదు నాకు. సో ఆ రుద్రభద్ర ఉన్నాయి, అవి ఎలాగ ఉన్నాయి, రణ ఉండేది, అన్నీ ఉంటాయి అంతే. మనం మనకి ఎద్దు దీంతో పని అవుదాం అనుకుంటే అమ్మేస్తా. నేను కొన్న ప్రతి పశువుని నేను మేపలేను కదా. అవును. సో నాకు పని అవుదాం అనుకున్నప్పుడు తగ్గించో ఎక్కువ తక్కువ డబ్బుల గురించి నాకు పెద్ద ఆలోచన చేయలేదు. తక్కువైనా కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, లేకపోతే చిన్నపాటి రైతులకి అందరికి ఇచ్చాను. మీకు జూనియర్ రుద్రభద్ర అని తెలిసి ఉంటుంది, చాలా తక్కువకి ఇచ్చాను. ఆ టైంలో ఇచ్చేసాను, సెట్ అవ్వలేదు మనకి. సెట్ అవ్వనప్పుడు నేనేం చేస్తాను అంటే రుద్రభద్రంగా 2 months బయట పంపిస్తేనే సుబ్బారావు గారు బాగా కోపడ్డారు. అంటే అదొక చరిత్ర. అది 4 సైజులు ఓటం తెలియకుండా తోలి 116 పందాల్లో 108 ఫస్ట్ కొట్టినాయి. మీరే బయట పెట్టి మేపుతున్నారు, కానీ అది ఈ ప్రాపర్టీలో ఉండకుండా బయటకి ఎందుకు పంపించారని? బయటికి వెళ్ళిన మాట దాంట్లో డాక్టర్ గారి దగ్గర పంపించాను, నాకు ఖాళీ లేక. అప్పుడు ఆయన వచ్చి, మా నాన్న వచ్చి తెప్పించండి అని చెప్పిన మాట యథార్థం, దాంట్లో ఏమి సంకోచం. మీకు బాగా అనిపిస్తే చెప్పి నా కాలేజీలో నేను కట్టేసుకుంటారంటారు. కాలేజీలో కూడా ఉన్నాయి పశువులు, బట్ అన్నమాట అయితే యథార్థం, దాంట్లో ఏమి నీకు ఉన్న సమాచారం తప్ప నేనే చెప్పలేదు, వాస్తవం, దాంట్లో ఏం తేడా లేదు. అది ఇంకేమైనా ఉందా? లేదు, అంటే నాకు తెలిసిన చిన్న పాయింట్లు. ఆయన అసలు ఆయన మా ఆర్కే అనేలాగా అన్ని పనికి వస్తే అన్ని ఉంచండి అంటారు. అంటే ఆయన నా ఏజ్ గ్యాప్కి ఆయన ఏజ్ గ్యాప్కి చాలా తేడా ఉంటుంది. సో ఇవాళ అయితే రేపు దాల్తుంది, రేపు వాళ్ళు ఉన్న పోటీ ప్రపంచంలో ఇవాళ కనుక నేను 2 మ్యాచ్లు ఓడిపోతే ఈడు అయిపోయాడు అంటారు. సో అది నాకు అనిపించుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో దానికి ఎప్పుడు నేను ఆ స్పిరిట్లోనే ఉంటాను, ఆ హైప్లోనే ఉంటాను. నాకు రీచ్ అవ్వదు అనుకుంటే వెంటనే తీసేస్తూ ఉంటాను. అంటే చాలా డబ్బులు పోతాయి. నాకు ఎంత డబ్బులు పోయినాయి, ఏం పోయినాయి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను దేరాన్ని కొన్నాను, దేరాన్ని కొంది దాని ఒక్కదాని కోసం, ఓకే. ఆ జతగా కొన్నాను, అప్పుడంతా 29 లక్షలు, 10,000 అంటే 2021 చాలా ఎక్కువ డబ్బు. అది అప్పట్లో చాలా టాప్ రేట్. అది నేను కొన్నప్పటికీ, రానా కొన్నప్పటికీ 25 లక్షలకి జతను కొనడం అంటే అసలు అదిరిపోయే రేటు. ఆ తర్వాత అందరూ కొన్నారు. అంటే మేలు జాతి పశువు దొరకటం, లభ్యం అవటం కష్టమైనప్పుడు ఆ పశువుకి వెచ్చించాల్సిన అవసరం నాకు వచ్చినప్పుడు నేను మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి దూడల నుంచి బయలుదేరి వెళ్ళినండి. ఏదో అనుకోకుండా కొంత వైర్యం పట్టడం, ఈ వైర్య ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో వ్యక్తిగతమైన వైర్యాలు పడిపోయి ఈ పరిగెత్తు పందెంలో చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకున్నమాట యథార్థం. అది ఎవడ బెనిఫిట్ పొందాడు, ఎవడు లాస్ అయ్యాడు అనే దానికన్నా పశువులు పోషించే పశుపోషకుడు, అందరూ వైర్యం పడిన ప్రతి పశుపోషకుడు పోగొట్టుకున్నాడు. అంతిమంగా అయితే నో రిటర్న్స్, సున్నానే. అది నేను అవ్వచ్చు, ఆర్కే అవ్వచ్చు, పిఆర్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్ అవ్వచ్చు. మీకు ఉదాహరణ ఎస్ఎస్ఆర్ చూడండి, 1,10,00,000 పెట్టి ఒక ఎద్దుని ఒక జతను కొన్నారు, 80 లక్షలు పెట్టి ఒక ఎద్దుని కొన్నారు. 80 లక్షలు ఒక ఎద్దు పరుగుద్దని మనం ఎప్పుడో బ్రెజిల్లో ఎండో తప్పితే మనం
భారతదేశంలో 80 లక్షలు ఒక ఎద్దు అమ్ముద్దని ఆవిడ ఊహించాడా? కేవలం దేనికి? వైర్యం, కసి, పట్టుదల, పగ, ప్రతీకారం, అంతే. ఎవడో ఒకడు లీడింగ్లో ఉన్నాడు, సరే ప్రస్తుతానికి నేను లీడింగ్లో ఉన్నాను, ధీరాన్ని కొట్టాలి, కసి, పగ, సాధించారు, అంతే. అంతిమంగా అయితే డబ్బులు అయిపోతాయి. అందంగా అయితే ఇంట్లోకి సంచులన్నీ చిల్లులు పడిపోయి ఊడిపోయి అయితే ఇంటికి వెళ్ళిపోతారు. దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఆ ఒక పందెం అనిపించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? 2 కోట్లు. అంటే ఒక 2 కోట్ల రూపాయలు పశువులు మేపుతానికి లేకపోతే పశువులు కొనడానికే వెచ్చిచ్చారంటే ఒక వ్యక్తి పట్ల ఎంత కసి ఉండాలి, ఎంత ఎంత వాళ్ళ కోపం ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో పిల్లలను వదిలేసి మనం తీసుకొచ్చి పశువులను అన్ని డబ్బులు పెట్టి ఎందుకు కొంటారు? సరదాగా చోట్ల అది మానేసి చాలా కాలం అయింది. ఈ పశువులు, ఈ ఎద్దులు మేపే రంగం సరదాగా చూసే విధంగా మానేసి చాలా కాలం అయింది. సరదాగా చోట్ల అది మానేసి చాలా కాలం అయింది. ఈ పశువులు, ఈ ఎద్దులు మేపే రంగం సరదాగా చూసే విధంగా మానేసి చాలా కాలం అయింది. ఇది వ్యక్తిగతమైన కక్షల్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. వ్యక్తిగతమైన సాధింపులు సాధించే ప్రక్రియలో నిలబడుతున్నాడు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాడు, నిలబడతాడు. ఆర్థిక స్థితిగతులు కొంచెం వనరులు తగ్గినాడు, ఇంటికి చదువుకుంటాడు. సరే, థర్డ్ ఇయర్లో బోడిది పుట్టింది అంటే ఈ ధీర ఇటు వచ్చేసి దుబ్బన్న, ఈ పేరు ఇది కాని పక్షంలో బోడిది పుట్టదు అనుకోకుండా సెట్టింగ్ అనేది లాస్ట్ చెప్పి ఈ రెండింటి ఇలా సెట్టింగ్ చేసేవాడు. నిజం. మీకు అసలు బొడ్డది అనేది మీకు అసలు పందానికి నీకు ఎటువంటి ఒక పందెం కూడా చేసి పెట్టలేదు. అవును. అది అంటే స్క్రాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అది కాదనుకున్నారు అసలు దానికి వచ్చినటువంటి పెయిన్ లేకపోతే దానికి ఉన్నటువంటి అంటే లెగ్ ప్రాబ్లం. అవును. కానీ మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ దొరకపోతే ఎక్విప్మెంట్ హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ ఇప్పుడు ఏమైందంటే నేను భూపాల్ దగ్గర కొన్న తర్వాత జస్ట్ ఇంత తెనాలి ఒకటి ఆడాను, కుప్రవూరు పందెం ఒకటి ఆడాను, గుడివాడ ఒకటి ఆడాను, 4 పందాలు ఆడా. నరసరావుపేట పందానికి మార్చాం, దీని వేసాం. మార్చిన తర్వాత ఈ జతల్ని మేము బుడదాన్ని నా దగ్గర 2 లారీలు ఉండే అప్పుడు. భూపాల్ లారీ కూడా నేను కొనుక్కుని నరసరావుపేట నుంచి ఆ జతని వెనక్కి అక్కడ పంపించా, అక్కడికి భూపాల్ దగ్గరికి పంపిస్తే బేటా వేసే ప్రక్రియలో దానికి ఎక్కడో నొప్పి వచ్చింది. అది ఎప్పటికీ కరెక్ట్ అవట్లా. సరే, తర్వాత ఎన్ని వైద్యాలు చేసినా కరెక్ట్ అవ్వకపోతే సరే నాకు అక్కడి నుంచి మానంది ఆడేసిన తర్వాత ఎదురు వెనక్కి తీసుకొచ్చాం, ఇక్కడ పంపించమని. తీసుకొచ్చిన తర్వాత దానికి హై లెవెల్ యాంటీబయాటిక్స్ వాడాం, పెయిన్ కిల్లర్లు వాడాం, ఏది వాడినా దానికి సెట్ అవ్వట్లేదు. ఆ పెయిన్ అనేది ఎక్కడన్నా ఐడెంటిఫై అవ్వట్లేదు. సో ఒకసారి మేము ఒకవేళ ఏమన్నా గిట్లో పడిందామని చెప్పి గిట్లు ఓడదీసి అన్ని చెక్కి చూసాం, అయినా అవలా. అప్పుడు ఎక్స్రే ప్లాంట్ కోసం ట్రై చేసి ఎక్స్రే తీపిద్దామని చెప్పి చూస్తే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్స్ని తెప్పిస్తే ఏదైనా క్రాక్ ఏదైనా ఉందేమో అని మాకు డౌట్ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ గన్నవరం ట్రై చేసాం, గన్నవరంలో దొరకలా. అప్పుడు పని చేయట్లా ప్లాంట్, ఎక్స్రే ప్లాంట్ పని చేయట్లా. సో అప్పుడు తిరుపతి ట్రై చేశాం, ఎస్వి యూనివర్సిటీకి. అక్కడ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు. ప్లాంట్ అయితే ఉంది కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్నారు. సో నేను వెళ్తే కీల్పాక్ వెళ్ళాలి. కీల్పాక్ అంటే చెన్నై. సో నేను చెన్నైలో చదువుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. సో నేను చెన్నై కీల్పాక్ వెళ్తాం, మాట్లాడా వెటనరీ సర్జన్స్తో. మాట్లాడితే పంపించండి, చేసి పంపిస్తాం అన్నారు. బట్ ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు విప్పర్లాండ్, వాళ్ళకి మొబైల్ ఎక్స్రేలు వచ్చినాయి హైదరాబాద్లో. వాళ్ళు వచ్చి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్రే తీస్తారని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే దే ఛార్జ్ అబౌట్ 18,000 అంత ఛార్జ్ చేశారు. అక్కడ నుంచి ఎక్స్రే ప్లాంట్, మొబైల్ ఎక్స్రే ప్లాంట్ తెప్పి తీస్తే దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన ఎయిర్ క్రాక్స్ ఉన్నాయి బోన్లో. సో సిమెంట్ కట్టేసి దాన్ని కొంతకాలం రెస్ట్ ఇచ్చి సరే దాని డ్యూరేషన్ పీరియడ్ 2 months అయిపోయిన తర్వాత మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ పిలిపించి మళ్ళీ ఎక్స్రే ప్లాంట్ అని పిలిపించి మళ్ళీ 18,000 మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత బోన్ మర్జ్ అయిందంటే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు బ్యాటల్ స్టార్ట్ చేస్తా అంటే అది దాదాపు మీకు 8-9 months రెస్ట్ పీరియడ్లో ఉంటుంది. ఒక వ్యక్తి అయినా ఒక ఎద్దైనా ఏ పశువు అయినా ఏదైనా ఒక సర్టన్ పీరియడ్ ఎక్కువ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు అది ఫిట్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ
కానీ 3 months 4 months సరే, మీరు దానికోసం టైం స్పెండ్ చేసి మార్నింగ్ దాన్ని వాకింగ్ ఈ లోపల నేను మళ్ళా పందాల్లో తీసి అది మళ్ళీ లైన్లో పెట్టి ఈ లోపల నేను అది ఆ జత భూపాల్ గడికి సెట్ అవుతాయి. అది నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు ఆ విషయం. సరే అతనికి తీసుకురా బాబు, నువ్వు కావాలంటే తీసుకో అంటే కాదన్నాడు. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ అతను పిఆర్ఎల్ దగ్గర ఎంగేజ్ అయ్యి ఉన్నాడు. సో అతను ఎందుకో ఏ కారణం చేత నాకు తెలియదు కానీ తీసుకోకపోతే అప్పుడు వాళ్ళకి ఇచ్చా, ఎవరు హేమనాథ్ రెడ్డి వాళ్ళకి అప్పుడు అమ్మడం జరిగింది. నాకు అంటే కరెక్ట్ అండి. ఇప్పుడు చెప్పింది మీరు మాటలు చెప్పినంతగా ఒక ఎత్తున ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలా అయిపోయింది, చేసాం, పంపించామన్నారు. కానీ ఈ 3 months మీరు దాన్ని ఉదయాన్నే లేచి మీరు పట్టుకొని వెళ్ళి దానికోసం సపరేట్ చిన్న బండ తయారు చేయించి దాన్ని మీరే దాన్ని కట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి లేదా టైర్ బ్యాట కూడా మీరు దాన్ని పట్టుకొని 3 months ఎర్లీ మార్నింగ్ 5 లేదా 4:30కి లేచి దానికి ఒక శాఖర్ అనేది గొడ్డి శాఖర్ చేశారు. ఆ టైం అనేది వేరే దాని మీద పెట్టి మీ ఇన్కమ్ అయితే వచ్చేది. దాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసిన తర్వాత మీరు బయటకు పంపించారు. అంటే మీరు ఆడాలని ట్రై చేశారు కానీ మీకు సరైన ఫలితం అవుట్పుట్ రాలేదు. ఫ్యాక్టరీలో నాకు టైం అనుకూలించలా. 12 అడుగులు అనుకుంటా, 11 అడుగులు చిల్డ్రన్తో. అదే పెద్ద సరే మన భగవంతుడు ఆ 3 ఏళ్ళు రాశాడు అనుకున్నా, సరిపెట్టుకున్నా. నేను ప్రయత్నం చేయటంలో లేకపోతే ఏదైనా ఏ కార్యంలో అయినా నేను ప్రయత్నం చేయటంలో లోపం ఎప్పుడు చేయను. నేను దేనికి కంగారు పడి అయితే వెనకడుగు వేసేటువంటి లక్షణాలు అయితే నాకు కాదు. నాకు అసలు నా జీన్స్లోనే లేవు, ఇప్పుడుకి లేవు, ఎప్పుడు ఉండవు. ఆ రోజు కూడా నా ప్రయత్నం నేను చేశా, బట్ ఇట్ వాజంట్ సక్సెస్ఫుల్. ఓకే సార్, ఈ బుడ్డదాన్ని 3 years మీరు పడిన కష్టం అనేది తెలియాలిగా. అవును, ఇంట్లో కూర్చొని ఒక మెసేజ్ కొట్టి మెలకుండా కూర్చుంటే సరిపోయింది. అవును, ట్రూ ఎవడన్నా చేస్తాడా? నిజం. నేను ఒక రోజు వచ్చాడు, ఏం సార్ మీకు ఎంత సరిపోయింది, ఎవరికో తెచ్చా అంటే వీళ్ళు ఎట్టబడితే అట్ట తీసుకెళ్ళి మళ్ళీ ఉన్నా గాయని పెద్ద చేస్తారు. అవును మనెద్దు దాన్ని పర్ఫెక్ట్ గా చేసి తర్వాత మనం ఇవ్వాలి డ్రైవర్లకి. అప్పుడు దాకా ఈ కష్టం మనం పడాల్సిందే, తప్పదు కదా. బాగున్నాయితే జాతర బాగోని ఎవడు పట్టించుకోరు, పని ఎవడు కూడా పట్టించుకోవడానికి మీరే అన్నారు. వాస్తవం. ఇప్పుడు చేసేటప్పుడు సక్సెస్ చూస్తాము అనుకుంటే ఎవడైనా నా దగ్గర ఉంటాడు. రోజు పొద్దున్నే ఊరికే మనం గెలము, రోజు నేను ఓడిపోతానంటే అసలు ఎవడు రాడు. కాబట్టి చూడు, చాలా కంపెనీలు మూసేయడానికి కారణాలు కూడా అయ్యాయి. అంటే ఎంతూజియాస్టిక్, ఉత్సాహపరితంగా ఉండరు. ఒక నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆట క్రీడ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక వ్యవస్థ, లేకపోతే ఒక వ్యాపార వ్యవస్థ అవ్వచ్చు. నువ్వు మంచి పేరు గడిస్తావంటే కొన్ని ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, దాంట్లో ఉద్యోగాలు చేయడానికి తగతగలాడతారు. ఎందుకు? బ్రాండ్ వాల్యూ. సో ఇట్ మేక్స్ థింగ్స్. ఆ బ్రాండ్ వాల్యూ ఎలా వస్తుంది? ఊరికే రాదు. ఇట్స్ నాట్ ఓవర్ నైట్లో ఏం రాలా. ఇప్పుడు 2 తరాలు కష్టపడితే వచ్చింది అది. ఇప్పుడు కేఎఫ్సి అంటాం, కెంటికన్ ఫ్రైడ్ చికెన్ అంటాం. ఆడేంటి, అటు చివరికి అంతా అయిపోయిన తర్వాత వాడు చిన్నగా స్టార్ట్ చేసి రోడ్ అమ్మట వేసుకుంటే వచ్చినాడు కెంటికన్ ఫ్రైడ్ చికెన్. అప్పటికే దాదాపు కెంటికన్ అతను 30-40 వ్యాపారాలు స్టార్ట్ చేసి క్లోజ్ చేసింది. అన్నీ ఇప్పుడు టైం ఫ్యాక్టర్. అన్ని వ్యాపారాలు అయిపోయిన తర్వాత అతను చివరికి రోడ్డు అమ్మట చికెన్ వేసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అతనికి ఒక గ్లో వచ్చింది, ఒక లీప్ తీసుకున్నాడు. సో మన టైం వచ్చింది, మనం 3 ఏళ్ళు కొట్టాం. ఈ టైం మనకు ఈ కాలం మనకు సహకరించలా, వెనక్కి వెళ్ళాం, జారాం. వెయిట్ చేసి పరిస్థితిని గమనించుకొని మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి. అంతేగాని కంబ్యాక్ లేకుండా చక్రవర్తి డివిఆర్ కంబ్యాక్ అవ్వకుండా అయితే ఉండదు. దాంట్లో అయితే దర్ ఇస్ నో డౌట్. బట్ ఇన్ ద మీన్ వైన్ సెట్టింగ్ కావాలి, ఎద్దులు సెట్ అవ్వాలి. అంటే లాస్ట్ వీక్ మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం షింక్ అవుతుంది. నా టైం వచ్చే వరకు నేను పోస్ట్ చేసి 100%. ఇప్పుడు వాళ్ళు నన్ను కొట్టారు, తీసుకున్నా, నా టైం వస్తుంది, కొడతా, గ్యారంటీ. దాంట్లో ఏం డౌట్ లేదు. ఎవరినైనా సరే, ఇప్పుడు నన్ను ఎవడైతే కొట్టారు వాళ్ళ టైము, వాళ్ళు నన్ను కొట్టాడు, నేను తీసుకున్నా, నా టైం వస్తుంది, మళ్ళీ కొడతా. అంటే ఇమీడియట్ గా రావచ్చు, రికార్డ్ చేసుకో. ఇప్పుడు రావచ్చు అంటే స్పీడ్ గా. ఇప్పుడు ఇది రాజకీయం లేకపోతే ఇంకోటో కాదు కదా. ఇప్పుడు నేను మళ్ళించేసి నేను వాళ్ళందరినీ మెప్పు పొంది వచ్చేయటానికి ఇది పశువు కావాలి. నాకు ఒక పశువు దొరకాలి, నాకు మేలు జాతి పశువులు దొరకాలి. దొరికి నా సెట్టింగ్, నా అభిరుచికి నేను మళ్ళీ కంబ్యాక్ అవుతానికి కావాల్సి అనేది, నేను ఇంకా వాళ్ళ దగ్గర ఓడిపోవడానికి నేను ఇష్టపడతలా.
అందుకని నా దగ్గర ఉన్న దుబ్బందం గిత్తను కూడా అమ్మేశా. నా నైజం అది కాదు. ఇప్పుడు నేను ప్రయత్నం చేశాను, దుబ్బందంతా సెట్ అవ్వదని అవగాహనకు వచ్చా. నాకు తీరానే లేదు, ఇప్పుడు నా దగ్గర తీరా లేదు. సో నా దగ్గర ఉన్న దుబ్బన్న గిత్త అదే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు దానికి ఇంకో దానికి నేను నా టైం అంతా నేను వేస్ట్ చేసుకోవాలి. సో టోటల్ సెటప్ అంతా క్లోజ్ చేశాను. ఐఎమ్ ఫ్రెష్ అగైన్. అంటే ఒకటే డిప్రెషన్ కాదు, చిన్న ఒడిదుడుకు వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి లెఫ్ట్ అయినటువంటి కోటిరెడ్డి గారు ఉన్నారు, బయటకు వెళ్ళారు. నాకైతే దాదాపు ఇప్పుడు మీరు అయితే కాల్ చేయరు, ఎందుకు ఒకసారి కాల్ చేశారు, రేపు ఎన్ని గంటలు వస్తున్నా కొంచెం వస్తావా అని. తెలుసు నేను అసలు ఇప్పుడు కోటిరెడ్డి గారా పక్క వెళ్ళిపోయారు. అంటే మీ ఇంటర్వ్యూ తీసిన తర్వాత తను తీసినప్పుడు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విభేదించాడు, డైరెక్ట్ గా విభేదించాడు, అది ఉన్నట్టు మాట్లాడారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పీచ్, ప్రతి మనిషికి ఒక స్విచ్ ఉంటుంది. భావాలు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంటుంది. చెప్పుకునే తరుణంలో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్స్లో 1 or 2 పాయింట్స్లో మేము డిఫర్ అవ్వచ్చు. ఇట్ డజంట్ మీన్ అలా అని మా ఇద్దరికి ఏదో తేడా ఉందని అపోహ కలిగించుకోవడం అనేది పిచ్చితాను. మానసికంగా వీఆర్ కనెక్టెడ్. వాళ్ళకి కూడా ఆయన నేను మానసికంగా, వాళ్ళకి నేను ఆయన ఒకటే. మా భావాలు ఏమి వాళ్ళకి వేరు కాదు. కాకపోతే మేము ఏదన్నా ఒక అభిప్రాయాల్లో ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే కానీ ఎద్దులు ఎంచుకునే విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఎద్దుని నేను సలహా కోరుకునే విధానంలో అవ్వచ్చు, నేను వాళ్ళకి కూడా చాలా సలహాలు అడుగుతాను. ఎందుకు వెళ్తారు ఆయన దగ్గరికి? నేను ఇప్పుడు కూడా వెళ్తా ఆయన దగ్గరికి. ఇప్పుడు నాకేమేమి డ్రైవింగ్ చేయట్లా, లేకపోతే ఇలా నేను ఐఎమ్ ఫ్యామిలీ అంటే నేను ఇమోషనల్ ఫెలోని. నేను ఒక్కొక్కరితో ఇమోషనల్గా కనెక్ట్ అవుతా. అంటే నాకు నా అవసరం అనేది ప్రాథమికమైన విషయం కాదు. నేను చాలామంది సలహాలు అడుగుతా, చాలామంది చిన్న వాళ్ళని అడుగుతా. వాళ్ళందరి దగ్గర కొంతమేర జ్ఞానం తీసుకుంటా. అవన్నీ తీసుకున్న తర్వాత వీటిలోంచి ది బెస్ట్ ఎలా అవుట్పుట్ అనే దాంట్లో మళ్ళీ నేను నిర్ణయం తీసుకుంటా. అంతేగాని వీడిని అడగటం ఏంటి, వాడిని అడగటం ఏంటి అనేటువంటి భావం నాకు వాళ్ళకి లేదు, ఎప్పటికీ ఉండదు కూడా, ఎప్పటికీ ఉండదు. అలానే నేను నాతో ప్రయాణం చేసిన వాళ్ళని, లేకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం అంటే జరగదు. అది కాలం వాడైనా చేయాలి, నేనైనా చేయాలి. అంతేగాని ఆ ప్రయాణం నడుస్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం ఉండొచ్చు, లేకపోతే దగ్గరగా ఉండొచ్చు. కానీ నేను వాళ్ళతో నేను అసలు కోటిరెడ్డితో నేను మాట్లాడతానే సంఘం నీలాంటి ఒకటికి అరకొర తెలిసాము, కానీ నాకు దూరం అయిపోయాడు కోటిరెడ్డి అని అనుకోవచ్చు, తప్పేం కాదు. కానీ వ్యక్తిగతంగా నేను చాలా దగ్గరగానే ఉంటాను. వాళ్ళకి మాట్లాడుకుంటాను. ఇంటికి వెళ్తా, భోజనం టైంకి వెళ్తా, అప్పుడు భోజనం పెట్టుద్ది, ఇద్దరు కలిసి తినేటువంటి సందర్భాలు ఇవాళకే ఉన్నాయి. అది నేనే కాదని. ఆయన మాట్లాడే మాట తీరుని బట్టి అయితే మీకు ఎక్కడ దూరంగానే ఉండాలని అయితే నేను ఆ రోజు అనుకున్న విషయం. మీరు సడన్ గా కాల్ ఇలా వెళ్తున్నాను, సలహా కోసం వెళ్తున్నాను, వస్తావన్నారు. అన్నా నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి మనిషికి హై ఉంటుంది, లో ఉంటుంది. మనిషి విజయాలు చూసినప్పుడు నా చుట్టూ బోల్డ్ మంది వస్తారు. అన్న తోపు, అన్న ఊపు, అన్న అది ఇది అని. నేను లోలో వెళ్ళినప్పుడు వెనక తిరిగి చూసుకుంటే నా వెనకాల ఎవరు కనపడ్డావు. అప్పుడు నా వెనకాల ఉండేది కొంతమందే ఉంటారు. వాళ్ళని వదులుకున్నాడు దరిద్రుడు. ఆ దరిద్ర సంఘంలో నేను చేరను. అర్థమవుతుందా? సో నాకు ఒక సెట్ ఆఫ్ ఉంది. ఈ రంగంలో ఉన్నాను కావచ్చు. నేను లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తాను, అవసరమైతే కూర్చుంటాను, వ్యక్తిగతంగా కాసేపు టైం స్పెండ్ చేస్తా, అసలు ఏంటంటే చర్చిస్తా. అసలు మనం ఎలా ఏం చేయాలి, లేకపోతే మన పతనం ఎలా వెనక్కి వెళ్ళిపోతాం, మనం ఎట్లా రావాలి అని ఆలోచిస్తాం. దాంట్లో అంటే ప్రతిసారి 4th year మహానందికి వెళ్ళే టైంలో మీకు ఏ ఎద్దు కావాలనేది 1 సంవత్సరం ముందు నుంచే తను గ్రహించి మీకు ప్రతిసారి ఇంటిమేట్ అయితే చేస్తానంట. నాకు కోటిరెడ్డి ఇన్వాయిస్ దాన్ని కొనమని నాకు ఎప్పుడు చెప్పాడు. ఇన్వాయిస్ది వాళ్ళ దగ్గరే ఉంది, ఇన్వాయిస్ దగ్గరే ఉంది. అప్పుడు వాళ్ళు కొనమని చెప్పిన మాట యథార్థం. అప్పుడు ఏం చేసేదండి, అది బుడదాని మీద వేసేసి ఇది పోతూ ఉండేది. అప్పుడు నేను ఇది కొన్నా ఆ సంవత్సరం. మేము తాడిచెర్ల కొన్నాం. కొన్న తర్వాత నాకు కోటిరెడ్డి దాన్ని కొందాం అన్నాడు. అది సబ్ జూనియర్లు ఆడుతుంది, ఏది ఇప్పుడు అదే భీముడు అంటున్నారు, అది అప్పుడు సబ్ జూనియర్లు ఆడుతుంది, దాన్ని కొందాం అన్నాడు. ఇది ఎప్పటికైనా పనిపోతుంది, పైకి కొను అన్నాడు. రోసిరెడ్డి దగ్గర ఉండగానే భీముడు ఛత్రపతిని కూడా కొనమని చెప్పాను.
ఓసరెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఓసరారెడ్డి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పిఆర్ఆర్ వెళ్ళి చూసి వచ్చారు. ఆయన కూడా వెళ్ళి చూసి వచ్చి చిలకలు జారినాయి అని, సరే ఆయన ఎందుకో ఏ కారణం చేత దానికి చిలకలు జారి ఉంటాయని వద్దనుకుని వాళ్ళు శుద్ధప్పుల్లో ఉన్నాయని వాళ్ళు వదులుకున్నారు. ఎవరు పిఆర్ఆర్. అప్పుడు పిఆర్ఆర్కి సారథ్యం వహిస్తున్నాడు కోటిరెడ్డి గారు. సో అప్పుడు చెప్పిన మాట అలా అర్థం. బట్ నేను భీముడిని అయితే ఆయన సజెస్ట్ చేశాడు, దాని బాడీ స్ట్రక్చర్ కానీ అది బాగుంటుంది, నువ్వు తీసుకోని చెప్పాడు. బట్ అప్పటికి అది బుడదాని మీద వేసి ఇది వెళ్ళిపోతూ ఉండేది. ఆ సంవత్సరమే నాకు నాకు టైం లేదు, నేను సబ్ జూనియర్ కదా, అది నేను తీసుకున్నానికి కూడా టైం లేదు నాకు. దీన్ని కొన్నా అప్పుడు బుడదాన్ని కొని భూపాలను ఎంగేజ్ చేసుకోవచ్చు. సో బోడదానితో పని అయిపోయింది. అప్పుడు భీముడు అయితే ఫ్యూచర్ కోసం ఆలోచించుంటారు, కాకపోతే అయితే దాని అవసరం అయితే లేదు. ఆ రోజుకి అవసరం పడేది కాదు, కానీ కొను అని మాత్రం నాకు సలహా చెప్పింది మాత్రం చెప్పాడు, ఇన్సిస్ట్ చేశాడు, 4-3 సార్లు ఒత్తి చెప్పాడు. దాంట్లో తప్పేం లేదు. మీ శ్రేయోభిలాషుల నుంచి మీరైతే సలహాలు అయితే తీసుకుంటా 100% తీసుకుంటాను, దాంట్లో there is no doubt. నేను చెప్తున్నాను మీ ద్వారా, బియ్యం నాతో టచ్లో ఉంటా. ఓకే, నాకు తోలిన ప్రతి వాడితో కూడా నాతో టచ్లోనే ఉంటారు. బయట ప్రపంచం అని అనుకుంటాను, కానీ నేను ఎన్నుకునేటప్పుడే కొంచెం నా మనస్తత్వానికి అతి దగ్గరగా ఎవరైతే ఉండగలరో, నేను వాళ్ళు కదా రాయలసీమలో వాళ్ళతో కూడా చాలా మందితో టచ్లో ఉంటాను, దాంట్లో డౌట్. మరి సలహాలు తీసుకోవటమే కనుక ఆచరణలో పెట్టేది ఏమైనా ఉందా, లేకపోతే అంటే ఇంకో స్టోరీ కూడా ఉంది, స్టోరీ కూడా చెప్పారు మీ మీద. అసలు ఇట్స్ యువర్ చాయిస్, నువ్వే క్వశ్చన్ అడుక్కో. నాలో నా దాపరికం దాచుకోవాల్సిన సందర్భం నాకైతే ఏమి ఉండదు, నేను మోడల్ అని చెప్తాను. దాంట్లో పెద్ద ఇప్పుడు నేను పబ్లిక్ ప్రొఫైల్, నేను పబ్లిక్ దీంట్లో ఉన్నా. సో నన్ను అడిగే హక్కు ప్రతివాడికి ఉంటుంది, నేను చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఉంటుంది, చెప్పాలి తప్ప. అంటే మీ ప్రస్తావన వచ్చినప్పుడు అంటే రాయలసీమ నుంచే ఒక స్టోరీ కూడా చెప్పారు, సలహాలు అడుగుతారు, కానీ ఆల్రెడీ ఒక మైండ్ లో ఒకటి ఫిక్స్ చేసుకొని ఉంటారంట. తనైతే ఇంకో రంగ స్టోరీ అయితే చెప్పాడు నాతోటి. తను ఏం కావాలో ఏం చేయాలో అది ఎవరితో చేయాలనేది ముందుగానే ఒక సెలెక్టెడ్ ఒక పాయింట్ పెట్టుకుంటాడు. తర్వాత వచ్చి నాన్న ఇది బాగుందా, లేకపోతే అది బాగుందా నాన్న, లేదా కోటిరెడ్డి అది ఎలా ఉంది, లేకపోతే నాగిరెడ్డి గారు ఇది ఎలా ఉందని మీరు సలహాలు తీసుకుంటారు. కానీ సాయంత్రానికి మీరు ఎవరితో ఏం చేయాలని మాత్రం ముందుగానే ఫిక్స్ పెట్టుకుంటారు, లేకపోతే ఫలానా పాయింట్ ఫలానా పర్సన్ కావాలని అదే చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో వీళ్ళిద్దరు నా సలహాలు దేనికి? ఒకటి పోను మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఏ మానవుడికైనా స్టోరీ చెప్పుకోవడానికి బాగోదు, కాకపోతే ఏంటంటే ఒక హాస్యాస్పదంగా భలే చెప్పాను. నేనేది ఒకటి చెప్తున్నాను, ఏ మానవుడైనా కుటుంబంలో 4 ఉంటాం, 2 చిన్నాళ్ళు ఉంటారు, భార్య మాత్రమే నీకు చెప్పగలిగే పరిస్థితిలో ఉంటుంది. ఆవిడిచ్చేటువంటి సలహా నీకు పూర్తి స్థాయిలో సరిపోతుంది. సో నువ్వు మిగతా అంటే జనరల్గా చెప్తున్నా, ఒక పొలిటీషియన్ కాదు, ఒక జనరల్గా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు శ్రేయోభిలాషం దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్నో లేకపోతే బంధువులను అడిగి తెలుసుకుంటారు. నిర్ణయాధికారి ఎవడో నేనే తీసుకోవాలి. నువ్వు చెప్పేది కూడా నేను ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు, కానీ నేను తీసుకున్న అభిప్రాయం అసలు ఇది రైటా రాంగా, ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉన్నా, నేను ఆలోచించిన దారిలో నేను వెళ్ళాను అనుకో, ఇది మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అని అయితే అందరితో సంప్రదిస్తా, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. నాకు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు నాకు బలం కావాలి. బలం అనిపించిన రోజున ముందుకు వెళ్ళిపోతా, బలం అనుకోకుండా బలహీనం అనిపించిన రోజు మూసుకొని వచ్చేస్తా వెనక్కి. అది నాకున్నటువంటి లక్షణం. అది మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు, అది వాస్తవం. అంటే డెసిషన్ మేకింగ్ అయితే నేనే ఉంటా, అది మంచి జరిగినా నాదే బాధ్యత, చెడు జరిగినా నాదే బాధ్యత. ఆ డెసిషన్ మేకింగ్లో వచ్చే రిజల్ట్ అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. హిట్కి నాదే బాధ్యత, ఫ్లాప్కి నాదే బాధ్యత. కాకపోతే హిట్కి అందరూ పంచుకునేది చేస్తా, ఫ్లాప్కి నాదొకటి మీద వేసుకుంటా. మీ ఫ్లాప్ షోని నేను డిజాస్టర్ సినిమాలు తీసా నేను. ఇప్పుడు నేనేదో హిట్ సినిమాలే తీసానని చెప్పట్లా, నేను చెప్తా నేను కావాలంటే. మీది తప్పు కాదు, పలాంది తప్పు అంటే అసలు దాన్ని ఆ పాయింట్ వదిలేసి నాదే అని ఎందుకు అంటున్నారు? అంటే నేను ఎవరిని తప్పను, ఎందుకనంటే ఎంచుకునేటప్పుడు రకరకాలు ఉంటుంది. మీకు పాలడు జత కొన్నాం, 1 సంవత్సరంలో 40 లక్షలు పోయినాయి. కాలగట్టల జతను కొన్నా. ఓకే, నా సలహాలు చేయమని చెప్పారు, వద్దని నిజంగా చెప్పారు.
ఏకక్షేత్రాధిపత్యం నిర్ణయం తీసుకున్నా. అప్పుడు కూడా గురుగారిని అడిగాను. అప్పటికి ఆయన తోడు ఉన్నాడు, గో హెడ్ చూద్దాం అని. సరే నా వెనకాల అప్పటికి నాకు కోటెడ్ ఒకటి తప్పితే మిగతా వాళ్ళందరూ వద్దనే అన్నారు. సరే నేను ఫ్లాప్ సినిమా తీసినా, హిట్ సినిమా తీసినా మొదలుకి వెళ్ళా. అది పెద్ద డిజాస్టర్ సినిమా అయింది. అదే సంవత్సరం మళ్ళా నాకు ఇప్పుడు మాకు తోలుతున్నాడు వీరారెడ్డి, నాకు ఒకటి చెప్పాడని నేను పాలడుగు జతను దానికి కొన్నా. ఇది పాలడుగు ఎద్దు నేను అది కలిపి అంజి ఎద్దుని కలిపి ఆయన దగ్గర అదే ఊరు మేలచెరులో కొన్నాం. ఆ 14 లక్షలకి 16 లక్షలకి అంత కొన్నాం. అదే పెద్ద డిజాస్టర్ సినిమా. అది మేము తీసుకొచ్చి ఇక్కడ కట్టంగానే పడుకుంది. అంజీది అది పడుకుంది. తర్వాత అదేమో ఇప్పుడు పాలడుగుది కేటగిరీలోనూ సబ్ జూనియర్లో బాగా తోలి పోగేసుకుని తోలి దేరా ఇక్కడ పడుకోబెట్టింది బేటాలో. అదంతా పెద్ద అది నీకు చెప్తేనో చాలా గొప్ప ఎద్దు పాలడుగుది. అది ఎప్పుడు వెనక మోసేది. మోసి శివుడు అన్నయ్య కూడా ఎద్దు ఇక్కడ ఉంటే కట్టుకేసి వెనక్కి పెట్టి మోపించాం. మోసింది. అదేంటో లోడ్ బేటాలో ఇక్కడ దేరా పక్కన కడితే పుడుకుని పడుకుంది. మైండ్ పోయింది మాకు. ఈ సంవత్సరం తీసిన సినిమాలో సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్ లేదా ఈ టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల మీ సినిమా ఫ్లాప్ అయిందంటే మీరు అయ్యి వదిలేసి లేదు ఇది నా వల్లే ఫ్లాప్ అయిందని మీరు ఎందుకు? 100%. ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు మ్యూజిషియన్స్ కి అందరికి పేరు రావాలి. ఫ్లాప్ అయినప్పుడు నా మీద వేసుకోకపోతే వాడి మీద పడే అభాండాలు వాళ్ళ మీద ఎవడో వాడిని ఎత్తి మీద వేసాం అనుకో, వాళ్ళని ఈ సమాజం ఎక్కువ కొరికేస్తుంది. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా అనుకున్నాను, లేకపోతే ఇప్పుడు నేను ఎవరికైనా వాడి దగ్గరే అనుకో, వాడి మీద నేపాలు నెట్టేసి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ నుంచి కూడా ఏది తప్పు అంతా నా మీద వేసేసుకుంటా. ఒప్పు జరిగినప్పుడు అందరికి పంచుతా. హిట్ సినిమా తీస్తే నాగిరెడ్డి అని అందరికీ ఈక్వల్ షేర్ ఇచ్చేస్తా. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ఏదైనా ఫ్లాప్ అయింది అనుకో నేనే మీద వేసుకుని మొత్తం ఆ దరిద్రానికి కారణం నేనేం చెప్తా. దాంట్లో ఎంత సరే పందెం చూసారు సార్, మరి ఎలా అయింది అంటే నేను చూడలేదు అని ఏది ఏదో ఒక పందెం చెప్పాను. ఈ పందెం చూసారు సార్, ఎక్కడెక్కడ ఎంత పెట్టేశారు, ఏం జరిగిందని అంటే నేను చూడలేదు, ఇంకెందుకు పోనీ అయిపోయింది వదిలేసాను. వాస్తవే. అంటే నేను అనేది మనం చూడకూడదు, చూసాం ఓటమని. నేను నిజంగా చెప్తున్నా మీకు, ఇక్కడ ఈ ట్రాక్టర్ పందెం జరిగింది కదా దర్శిలో, నేను లైవ్లోనే చూసా. నేను రివ్యూ కూడా లాస్ట్ అసలు మామూలుగా అయితే ఎక్కడ తప్పులు ఏం చేశాను రివ్యూస్ చూసుకుంటా. నేను రివ్యూ కూడా మానంద్ పందానికి వెళ్ళే ముందులే చూసా. 17 అడుగులు ఎందుకు పోయింది ఏంటి అని. అంతేగాని నేను కొన్ని రివ్యూస్ చూడను. నేను కొన్ని పందాలు కూడా వేరే వాళ్ళకి కూడా చూడను. చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఇప్పుడు అవి కొంచెం జూనియర్లోంచి సీనియర్లోకి అప్గ్రేడ్ అయినాయి. అవి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాయి. ఆ ఎనర్జీ మీద ఆ 17-20 అడుగులు తేడాలు తప్పితే పెద్దగా అవి కాలక్రమేపై ఇంకో సంవత్సరం టైం అవుతే పెద్దగా ఇబ్బందికరమైన ఎవరికి కాదు. అది నాకు కాదు, నేను లేను కదా, నేను ప్రస్తుతానికి సీనియర్లో లేను. సరే ఎప్పుడు ఈ డ్రైవర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి అయితే నోరు తలుచుకోలేదు. క్యారెక్టర్ పరంగా నాగార్జున వాడేబోట్ నాగార్జున అనేవాడు మంచి కుర్రాడు, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. అతను వర్కింగ్ కంఫర్ట్ చాలా ఉంటుంది కుర్రాడికి, షార్ప్ చేసుకోవాలి. వాడు కార్యకర్తగా పనిచేస్తాడు. నాయకుడు అనేవాడు శాసనం కావాలి. పక్కన ఉన్నటువంటి యంత్రాంగం మీద నేను ఒక నాయకుడిని అనుకో, ఉదాహరణ చెప్తున్నా, నాకేం కావాలి, నేను ఎలా ఉండాలి, నేను వెళ్తే ఎలా చేయించుకోవాలి. ఇప్పుడు ఎందుకనంటే ఆ గ్రౌండ్లో ఆడేటప్పుడు చేదరగా నేను కొంతమంది వెళ్తారు కానీ నేనైతే వెళ్ళను, అటు ఇటు గిరగిర తిరగను. సో ప్రతి అబ్జర్వేషన్ ఫ్యాక్టర్ కూడా కౌంట్ అవుద్ది దాంట్లో. అంటే నేను ట్రైన్ చేసుకుందామనే తెచ్చాను ఆ టైంకి.
మన కుప్రవర్ పందెంకి వచ్చేప్పటికి నాకు అతనికి ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా ఏం లేవు. కుప్రవర్ పందానికి వచ్చేపాటికి పొత్తేసాం సింహతో. నేను సైడ్ తోలమన్నా, సింహాకి కానీ దీనికి కానీ ఉపయోగపడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు తోలుకుంటారు, మన ఇద్దరం తోలుకోవాలి. నేను నాగార్జున తోలమని అడిగాను. వాడు ఎందుకో డెలిబరేట్గా నిరాకరించాడు. అంటే వాళ్ళకి ఎలా తయారైందంటే వాళ్ళ రంగం పగ్గం పట్టుకుంటే నేనే హీరోని. నేను అప్పటి వరకు ఖాళీగా పెట్టుకుని తెచ్చుకున్నా. కొన్ని లక్షల మంది, వేల మంది వీక్షిస్తున్నారు సింహ నేను ధీరాన్ని చూడాలి. ఆ కాంబినేషన్లో నేను అతన్నే తోలమన్నా, వేరే వాళ్ళు ఎవరిని వద్దని. నా ఫస్ట్ నుంచి నాకు వాడు తోలిన వాళ్ళలో నా టాలెంట్తో అనవసరం. వాడు నా సొంత కుటుంబం. కోల్పూర్ నాని అని నా ఫ్యామిలీ మెంబర్. వాడు తోలుతాడు. ఎంతమంది ఉన్నాయి అంతమంది లేకపోయినా వాడు తోలాలి. అంటే ఇంచుమించుగా ఎద్దు ఆడిదే అనమాట. సో నాగార్జునని ఒక్కడిని దించి అటు వాళ్ళ ఎద్దుని వీరారెడ్డిను వాళ్ళ ఇష్టం వచ్చిన పెట్టుకుంటారు. నేను వదిలేసాను. ఇతను నిరాకరించాడు. సర్లే అతను ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ వీరారెడ్డి వెనక్కి రావటం రకరకాలు జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా అతని గురించి ఏమి ఇదే కథే. అతను వ్యక్తిగతంగా మంచోడు, దెర్ ఇస్ నో డౌట్. ఆడికి 100కి 100 మార్కులు వేస్తారు. డ్రైవింగ్ పరంగా వాడు నాయకుడిగా అయితే అందరినీ శాసించలేడు. చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైవర్లు అవ్వచ్చు, తాళ్ళు తీసేవాళ్ళు అవ్వచ్చు, గొలుసేసేవాళ్ళు, వాళ్ళందరినీ శాసించలేడు. ఇప్పుడు నాయకుడు అవ్వాలంటే ఒక మంచితనం సరిపోదు, శాసనం ఉండాలి. ఆ శాసనం లేనటువంటి వాడు నాయకుడిగా ఎదగలేడు. నా అబ్జర్వేషన్స్తో చెప్పాను. వాడు మంచివాడు, వాడికి తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని ఈ 6గురితో చేపించుకునేవాడు నాయకుడు. అది లేదు వాడి దగ్గర. అదొకటే మిస్ అయ్యాడు. అది కనుక పెంపొందించుకుంటే వాడు రాబోయే కాలానికి, ఎందుకంటే వయసు చాలా చిన్నది. 21 years ఆ టైంలో వైపీఆర్కి ప్రాతినిధ్యం వహిస్తా 2 years ఎదురు లేకుండా. అవును, నేనేం కావాలంటలా. నేను అతని దగ్గర టాలెంట్ లేదు, లేకపోతే ఇప్పుడు ఎద్దులు పోయినాయి పోతాయి. ఇప్పుడు నాయకుడు అనేవాడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో కూడా పని చేయించుకోండి అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ అనేది నాయకుడికి ఉండాలి. అంటే ఆ 2 years కూడా తోలాడు. మేబీ ఇప్పుడు వాళ్ళకి టైం అలా ఫిట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కోటిరెడ్డి నడిచిన కాలం చాలా గొప్ప కాలం. మా దగ్గర ఉన్న యంత్రాంగం మామూలుగా ఉండేది కాదు. ఇవాళకి నేను అటువంటి యంత్రాంగాన్ని మళ్ళీ సెట్ చేయలేను. ఎందుకంటే సమాజం పట్ల మార్పు వేగంగా జరిగిపోయింది. నేను కాదు, ఎవడో సెట్ చేయలేడు. ఆ కమిట్మెంట్లు కానీ, పశువు పట్ల ఉన్నటువంటి ఆదరణ కానీ, ఈ రంగంలో అసలు ఆ రోజు డబ్బుల కోసం ఎవడో పనిచేసినాడు లేడు. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం. నేనేమిచ్చాను, కోటిరెడ్డికి ఏమిచ్చాను తెలీదు. నేనేమిచ్చాను బీవీఆర్ సీన్కి ఏమిచ్చాను తెలియదు. కిరణ్ గారికి ఏమిచ్చాను ఎవరికి తెలియదు. ఇవాళ అలా కాదు కదా. ఇవాళ ప్రపంచం అంతా నాకేమి ఇస్తావు, నాకు ఎంత ఇస్తావు, సాయంకాలం ఇంకేం కావాలి, అంతా కమర్షియలే. ఇప్పుడు అంతా ఈ రంగం అంతా కమర్షియల్ స్కేల్లో రన్ అవుతుంది. కానీ నేను ప్యాషన్ కోసం చేస్తున్నా అనేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. అంటే ఇదివరకు ఓన్లీ ప్యాషన్. వీరప్ప అవ్వచ్చు, మన ఆయన అవ్వచ్చు, అసలు చాలామంది ఉన్నారు చేసిన వాళ్ళందరూ ప్యాషన్తోనే చేశారు. విశ్వేశ్వరరావు అవ్వచ్చు కొంతకాలం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నా అయ్యారో నాకు తెలియదు. కానీ కోటిరెడ్డి అవ్వచ్చు, తర్వాత జిల్లా నాగిరెడ్డి గారు అవ్వచ్చు, తర్వాత చాలా మంది ఉన్నారు. యోధాని వైపీఆర్ దగ్గర ఉండగా తనకున్న టీము బాండింగ్ అలాంటిది సహకరించి ఉండొచ్చు. ఎద్దులు సహకారం అయి ఉండొచ్చు. అతను టీం ఇప్పుడు అతను సహకరించేటువంటి యంత్రాంగం ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎలా అయిపోయిందంటే పూర్ణ ఒక వ్యక్తి చెప్తే ఒక వ్యక్తి వినేటువంటి పరిస్థితిలో లేరు. ప్రతి మనిషి ఈగోయిస్టిక్ ఫెలో అయిపోయాడు. అంటే ప్రతి ఒక్కరికి లీడర్షిప్ నాకే తెలుసు అంతా, నాకు మాత్రమే తెలుసు. వీడేంటి, ఈ రిస్క్ ఇస్తాడేంటి, వీడు సొల్లు చెప్తాడేంటి అనే మాట దూరంలోకి వెళ్ళిపోయారు తప్పితే ఈయన ఈ రంగంలో పెద్దాడు, ఈ పెద్దాడు చెప్పింది మనం విందాం, దీన్ని కొంచెం మనం తీసుకుందాం అనే ఆలోచనలు ఎవడో లేడు. ఇప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళ
వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న ప్రయాణంలో చాలా పోగొట్టుకుని ఉంటారు. పోగొట్టుకున్న ప్రతిసారి ఏదో పాఠం నేర్చుకుంటాడు. ఆ పాఠాన్ని మనకు చెప్పి మనం మళ్ళీ ఇంకోసారి మనం దెబ్బ తగలకుండా ఉంటుంది కదా అని వాడు చెప్తాడు. వాడు చెప్పింది మనం తీసుకుని ఇష్టపడాలి కదా. అదే వాళ్ళ వాళ్ళ యువతరంలో ఉన్న వాళ్ళు ఎవడో ఇష్టపడతారా. నాకు 1000 ఇస్తావా, నాకు 10 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, ఈ మాటలు తప్పితే వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉండి నేనే కొంచెం నా స్థాయిలో నేనే కొంచెం దూరంగా నడుస్తూ ఉంటాను. సలహాలు కానీ, కాకపోతే ఏంటంటే నాయకుడిగా ఎదగటానికి కొన్ని కావాలి శాసించేది. అవి ఒకటి ఉంటే మాత్రం ఆ వ్యక్తికి మాత్రం లోపం అదే, ఇంకా వేరే ఏమి లోపాలు లేవు వాడికి. ఏది చుట్టుపక్కల ఉన్న యంత్రాంగం మీద పట్టు అదే లేదు అతను. అంత మించి వేరే అతనితో ఏం తప్పేం లేదు. ఈ మాట అనొచ్చానకూడదు, చెప్పు పర్లే ఏమవుద్ది. సవాస పరంగా కానీ, చక్రవర్తితో ప్రయాణం, అతనితో సహవాసం, మీరేదో దేరాని అంటారే కత్తి మీద సావు లాంటిది, ఇది కూడా కత్తి మీద సావు లాంటిదే అని అనుకుంటే నేనైతే ఫ్రాంక్ గానే ఉంటాను. దాంట్లో ఉందండి భలే వాళ్ళు ఇప్పుడు అనుకుంటారా కానీ మనమేమి ఎవరిని కించపరచను, నేను ఎవరిని తొందరపడి ఏది పడితే దాన్ని. ఒకవేళ నేను ఏదైనా విభేదిస్తే అంతే దూరంగా ఉంటా. నేనైతే కొంచెం అయితే భయం వేసేది దూరంగా అయితే ఉన్నా. నేను నాకే భయం వేసింది చాలా. నువ్వు ఇప్పుడు చాలా మంది నా గురించి వామ్మో వాయి అంటే ఏముండదు, అలా ఏముండదు. నేను జనరల్గానే లాస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసేవారికి అప్పటికే 1 year అయింది నేను మీ దగ్గరకు రావటం. ఏ రోజు కూడా మీతో మాట్లాడైతే ఎక్కడో అమ్మాయిలో కూర్చొని వెళ్ళిపోయేవాడిని. తర్వాత 1 month దగ్గరే, తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఎందుకో నాకే భయం వేసింది. నువ్వు గమనిస్తే నేను నిన్ను పిలిచి దగ్గర చేసుకున్నాను, లేకపోతే నేను నిన్ను అంటే నువ్వు దూరంగా ఉన్నావు అనుకో నాకు అర్థమవుతూ ఉంటుంది. ఏదో అనుకుంటున్నాడు నేనే చెప్తా. నువ్వు అన్న కదా మనలుగా ఎవరు వచ్చినా కూడా కాసేపు కూర్చోబెడితే ఎంటర్టైన్ చేస్తా. ఇప్పుడు నీకు నివాస్ ఉన్నాడు, వాడు సరదాగా ఎంటర్టైన్ అవుతానికి వచ్చేవాడు. వాళ్ళ ప్రొఫెషనల్ వాడు. అవేం లేదు, నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. చాలా మందిని నేను ఎంతూజియాస్టిక్ ఫెలోస్ని చాలా మంది ట్రైన్ చేశాను. పండుగ అవ్వచ్చు, లేకపోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ అయిన వాళ్ళు. అలానే ఉండదు కానీ బట్ నేను ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడతాను కాబట్టి కొంచెం వాళ్ళు కంగారు పడతారు. అంటే వాళ్ళు జనరల్గా మనుషులు ఎలా ఉంటారంటే ఒక ఫోబియాలో ఉంటారు. ఎలా ఎదుటాడు నన్ను ఏం పసిగట్టట్లేదు అనేటువంటి ధోరణిలో ఉంటారు. నేను అసలు అవతలాడు ఏం మాట్లాడుకున్నా ఆడేమనుకుంటున్నాడు అనేటువంటి సందర్భాన్ని నేను వ్యక్తపరిచినప్పుడు జనరల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ దొంగనాయాలు, అది ఈడు ముదురుగాడు అని అనుకుంటారు. అది సర్వసాధారణం. అంతేగాని ఇంత పెద్ద ముదురుతో మనం సాధించింది ఏమీ లేదు. అంటే ఫార్మర్ జంక్షన్ ఎంతవరకు వాడేశారు? నా సరదా సన్నివేశంలో కూర్చుంటాం, నా శ్రేయోభిలాషి లేకపోతే సరదా కూర్చొని మాట్లాడుతుంటాం. తను కూడా మంచి మీ మీద చాలా గౌరవం, మీతో కూడా మాట్లాడతాడు. పూర్ణ నిన్ను ఎప్పుడు వాడేస్తాడు, ఎప్పుడు అయిపోగొట్టు నీకే తెలియదు. వాడేసిన తర్వాత నన్ను ఎంత వాడేశాడా అని నీకు సంవత్సరం తర్వాత తెలిసింది అని సరదాగా మాట్లాడతాను. అంటే దాంట్లో తప్పేం లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరగటం వలన అవ్వచ్చు, నేను ఎక్కువ శాతం ఈ పాలిటిక్స్లో ఉండడం వలన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు అనే దాని మీద నిఘా మీద ఎక్కువ ఉండటం అనేది అలవాటు. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. సో ఆ ప్రక్రియలో ఎవడెవడితో బాగుంటాడు అన్నాడితో నేను మాట్లాడుతూ ఉంటాను. దాంట్లో సర్వసాధారణం. అంటే నేనేమి అది నీకెవరో చెప్పిందని నేను తప్పని అనగానే నేను మాడతా. నేను వైసీపీలో ఉన్నా కూడా నేను తెలుగుదేశం వాళ్ళు నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడేం జరుగుతుంది నాకు ఎదుటాడి నా శత్రువు నన్ను ఏం చేయబోతున్నాడు అని నేను తీసుకుంటూ ఉంటాను. అది వాస్తవం. అది అంటే నువ్వు అలాగే ఎక్స్ప్రెస్ చేసావు కాబట్టి నీ ద్వారా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఎస్ఆర్లు ఉన్నారు చెప్తున్నాను, వాళ్ళ డ్రైవర్లు అందరూ నాతో టచ్లో ఉంటారు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి దాని కండిషన్స్ నేను అందరితో టచ్లో ఉంటా. దాంట్లో పెద్ద ఇదేం లేదు. కాకపోతే నేను టచ్లో ఉన్నాను అనేది ఎక్స్పోజ్ అవుద్ది. ఎవడెవడితో టచ్లో ఉన్నాడో ఎవరికి తెలియకుండా తెలియదు. అంతేగాని మీకు గోడచారం మసాద్ కన్నా చాలా అంతేగాని ఎవడు లేకుండా ఉండడు. బట్ నేను ఎక్కువ విభాగంలో ఉంటాను. నాకు అవసరమైనప్పుడు. నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్,
నేను అసలు అందరిని వదిలేసా ప్రస్తుతానికి. అసలు నేను అసలు ఎవడేం చేస్తున్నాడు, ఎవడెక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఇప్పుడు అప్పుడంటే టెన్షన్ పీరియడ్ నడుస్తూ ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటా, అంతవరకు వస్తాం. సరే, ఏ పశుపోషకుడిగా అయినా యూట్యూబర్తో ఉన్నటువంటి ఏం సంబంధం ఉండింది? నేను ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ పెద్ద ఉపయోగం పెద్దగా అడిగితే ఎద్దులు ఎక్కడ ఉన్నాయి, మంచి అడుగుతారు, ఇంకేమన్నా ఏముంటది. ఇప్పుడు ఏం పన్నా బాగున్నావా, లేకపోతే పిల్లలు బాగున్నారా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అందరూ, లేకపోతే మా అమ్మాయి బాగుందా, లేకపోతే నాన్న బాగున్నాడు, లేకపోతే వ్యవసాయం బాగుందా, లేకపోతే ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎలా జరుగుతుంది, ఏంటి, ఏం వ్యాపారం చేస్తున్నాం, ఇంతకు మించి. లేకపోతే ఏదన్నా నీ వీడియో ఏదన్నా, ఇప్పుడు నేను చాలా చాలా వీడియోస్ చూస్తా. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ 23 మానాన్ని చూసినప్పుడు పైనుంచి ఏరియల్ వ్యూలో తీసినాడు నువ్వు. సో అక్కడి నుంచి క్లారిటీతో ఉంటుంది. సో నేను చూసిన తర్వాత ఎవడరా బాబు ఎంత టాలెంట్ ఉంది వీడికి, ఎవడరా ఎలా ఏరియల్ వ్యూ తీసాడు ఏంటి అని చూస్తే అది ఫార్మర్ జనరేషన్. నేను ఫోన్ చేశాను, నీ దగ్గర ఉన్న స్కిల్ మెన్షిప్కి ఐ అప్రిషియేట్ ఇట్. ఇప్పుడు తినగా వేపాకు తీగ అనిపిస్తుంది. అట్లాగే నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు బిడియంగా దూరంగా నడిచేవాడు. నువ్వు ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, ఓపెన్ సర్క్యూట్లోకి వచ్చి, ఓపెన్ ఫార్మాట్లోకి వచ్చి, ఓపెన్ సొసైటీలోకి వచ్చినప్పుడు ప్రజల పట్ల తిరుగుతున్నప్పుడు నువ్వు యూ చేంజ్ యువర్ మాడ్యులేషన్. నీ మాడ్యులేషన్, మాట్లాడే విధానం మారిపోతూ ఉంటుంది. ఎవరికైనా మారుద్ది, ఆబ్వియస్. ఇప్పుడు ఎవడో లేనప్పుడు మాట్లాడిన దానికైనా అందరూ ఉన్నప్పుడు వీ షుడ్ అప్రిషియేట్. ఏముందంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని అప్రిషియేట్ చేయాలి. నేను ఐ డూ ఇట్. నేను ఎవరినైనా, నేనేంటి ఇప్పుడు తోలిన వాళ్ళందరినీ చేస్తా, కావాలని అడుగు, ఎవరినైనా అడుగు. బ్రహ్మాండం తోలారో తమ్ముడు వాళ్ళు ఎరకొట్టేసారు, నేను ఫోన్ చేసి కూడా చేస్తా, చాలామంది చేస్తా, కోటికి అడిగి చేస్తా, చాలామంది చేస్తా. చేసి అరే వాళ్ళు ఎరకొట్టేసారు, బాధ లేవు, సూపర్. నేను ఓడిపోయినప్పుడు కూడా అవతల గెలిచినాడు కూడా ఫోన్ చేస్తా. నేను అదే జత, నా జతలో ఓడిపోయి అవతల జత గెలిచిన రోజు కూడా నిజంగానే ట్రూ స్పిరిట్తోనే ఫోన్ చేస్తా. ఫోన్ చేసి బ్రహ్మాండంగా వదిలేవు, ఎరకొట్టేసావు, బాగా వదిలేవు, బాగా డెవలప్ అయ్యావని కూడా చెప్తా. అంటే అట్లా ఎప్పుడో ఒక ఆనందికి ఆ వైర్యం తప్పితే నేను మిగతా అట్లా పెద్దగా ఇట్ మేక్స్ నథింగ్. అసలు నాకు ఇలాంటి వైర్యం ఉంటే నేను వెళ్ళి చంద్రతో ట్రాక్టర్ పందాన్ని పొత్తు కడతానా, లేకపోతే ఇంత వైర్యమే నాకు జీవితం అయ్యి నాకు పార్టీయే నాకు శాశ్వతం అనుకుంటే నేను వెళ్ళి ఎవరన్నా ఆర్కే ఇంటికి వెళ్ళి నేను పొత్తు కడతానా, ఆర్కే గారి ఇంటికి 2 సార్లు నా ఎద్దుని పంపించి బేటాలు వేస్తానా? ఏం కదా. నేను ఒక మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా, ఎంటర్టైన్ చేయాలనుకున్నా, జనాలందరికీ ఊపు ఊపాలనుకున్నా, ఆ ఊపే ప్రక్రియలో కుప్రవరికి పెట్టా అంతే. సరే, దురదృష్టం ఏంటంటే ఆ 2 కలిసి ఆడలేకపోవడం దురదృష్టం అంతే. అంటే పొత్తు విషయం వచ్చింది, ఈ పొత్తు మాట్లాడడంలో మెయిన్ భూమికి ఎవరు? అసలు ఎవరెవరు ఏమనుకుంటారో తెలియదు, కానీ ఆయన ఎద్దుని అమ్మని అడిగాడు, దేరాని ఇస్తారని నన్ను అడిగాడు. అప్పుడు 3rd ఇయర్ అయిపోయింది కదా. ఇస్తే ఎందుకులే అన్న, ఈ ఫైనాన్షియల్ క్రంచ్ వీటిలో కావాలంటే కలిసి ఆడుకొని మీ దాన్ని పంపిస్తాను, కలిసి ఆడుకొని చేసుకోండి. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. అది నా దగ్గరే కాలం చేసింది, కానీ ఇస్తామంటే ఇస్తే ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన తప్పితే ఎవరికైనా అప్పుడు చెప్పాను, ఇప్పటికీ అలాగే నా దగ్గర కాలం చేసింది. అది ఆ రెండింటిని కలిపి ఆడాలి అని జనాలు అనుకున్నారు. నాకు కూడా ఈ వ్యక్తిగతమైన కక్షలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. నేను అనుకున్నది రీచ్ అయిపోయా. నాకెందుకు వీళ్ళందరితో వైర్యం, ఏం సాధించాలి, నేను సాధించేది ఏమన్నా అనుకుని ఫుల్ స్టాప్ పెడదాం అనుకుని, సరే 2 పొత్తుగట్ట ఆడదాం. అప్పుడు వీరారెడ్డి కూడా ఉన్నాడు, నాగిరెడ్డిని వీరారెడ్డి టచ్లో ఉండేవాళ్ళు. మాట్లాడుకుని ఆయన్ని, రాముడు ఉన్నాడు కదా, వాళ్ళు మాట్లాడుకుని సరే ఫస్ట్ 2 బేటాలకు నేనే పంపించాను. మహానది పందెంలో పందెం అయిపోయింది అంటే అప్పటికే మీరు పందెం అనేది లూజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది ఆ వైపుకి. ఇంకా టైం ఒక 2 hours టైం మీరు అక్కడే ఆ ఫ్యాన్స్తో అదే చిరునవ్వు, లేకపోతే పందానికి ముందు ఎలాంటి మూడ్లో ఉన్నారో తర్వాత కూడా ఆ మూడ్నే మీరైతే కంటిన్యూ చేశారు.
మిగతా ఎవరు మీ టీంలో వాళ్ళు కానీ మీతో పాటు ఉన్న మీ కమిటీ కానీ లేకపోతే మీ డ్రైవర్స్ ఎవరు కానీ ఆ మూడు అనేది కంటిన్యూ చేయలేదు, జీర్ణించుకోలేదు. కానీ మీరు మాత్రం ఆ మూడు అయితే కంటిన్యూ చేశారు ఆ ప్రేక్షకులు ఉన్నంతసేపు. ఒకటి నాయకుడు లేకపోతే మనం మన వెనకాల ఉండేటువంటి వాళ్ళందరికీ ధైర్యం అవడం నేనే అవ్వాలి. సో నేనే అధైర్యపడిపోయి ఇప్పుడు ఓటమి ఉంటుంది, ఓటమి చవి చూసిన అది ఏం చేయాలి, ఆ ఓటమిని జీర్ణించుకోగలగాలి, నేను ఓటమిని భరించగలగాలి. భరించిన ఓటమిని తెలియకుండా వాళ్ళందరికీ మళ్ళీ నేను కంబ్యాక్ అవ్వాలి. అంతేగాని నీ మాలను పోయింది, ఆడి మాలను పోయింది, ఇది ఎట్ట అయింది, అది అట్ట అయింది, నేనే సహనాన్ని కోల్పోయాను అనుకో, తల దారి అవుతాం. అసలు అది నా కంట్రోల్లో ప్రాణంగా ఇది జరగదు. అట్టండి నేను ఎంత కష్టాన్ని చెప్పినంత ఈజీగా మూడు అనేది చాలా కష్టం. అసలు ఇగో మానవుడికి ఎవరికైనా సరే ఒక బాధను భరించడం అసాధ్యం. బాధను భరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, అసలు నువ్వు అడగకపోతుందని నేనే క్వశ్చన్లోకి వస్తాను. తీరా కాలం చేసింది, చాలా మంది చాలా తెచ్చారు. అప్పుడు దాకా నన్ను ఎంతైతే పైకి లేపి ఎంతైతే మాట్లాడారో చాలా తిడతారు, తిట్టుకుంటారు. వాళ్ళు నేను అనుభవించే బాధ వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చూస్తారు. అనుభవించేవాడు ఎవడో మీరు, నేను తెచ్చింది ఎవడో నేను, దాని బొమ్మను చేసింది ఎవడో నేను. సో నేను ఒక అద్భుతాన్ని సృష్టించి ఈ ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చి, ఆ ఆనందాన్ని నేను పొందలేక నా కళ్ళ ముందర నేను చూసుకోలేక ఉన్నటువంటి బాధ అది ఎవడో తెలుస్తుంది. ఏదో అజ్ఞానులు అవ్వచ్చు, లేకపోతే అవివేకవంతులు అవ్వచ్చు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తారు. ఓకే, ఈ బాధ అనేది బయట ప్రపంచానికి ఎందుకు తెలియనియరు మీరు? ఇప్పుడు ఓడిపోతున్నావు చెప్తున్నాను. మనం మహానంది చెప్పండి నాకు, మీరు ఆ బాధను బయటకి ఎందుకు వ్యక్తపరచలేకపోయారు, లేకపోతే ఎందుకు ఓడిపోయాం? ఓటమిని జీర్ణించుకోవాలి. ఇప్పుడు శత్రువు నా ముందులో ఫోటోలు ఉన్నారు, ఇంకా దగ్గర తీసుకుంటానే ఉన్నారు కనుక తగ్గట్లేదు. నేను ఉన్నా, మీరు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోతారు, కానీ మీరు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనమే కోల్పోయే సిస్టమ్ దెబ్బతింటుంది. నాయకుడు అనేవాడు బోల్డ్గా ఉండాలి. ఇప్పుడు నేను ఓటమిని ఓడిపోయాను, ఓటమిని అంగీకరించాను. అంగీకరించిన ఓటమిలో నుంచి కసి రావాలి. అంగీకరించిన ఓటంలో నుంచి ఒక భయంకరమైన ఆలోచన లేకపోతే భయంకరమైన ఉద్రేకకరమైన ఇది రావాలి. అంతేగాని వచ్చింది కదా అని చెప్పి మనం ఏది పడితే అది ఎట్ట పడితే అది మాడేసి ఉన్న వ్యవస్థ మళ్ళీ క్షీణింపజేసేటువంటి పరిస్థితి. దెబ్బ కొట్టారు, నేను చెప్పేది తీసుకున్నాం అంటే నా టైం వస్తుంది కొడతా. ఆ కొట్టే వరకు ఆగాలి, ఆ కొట్టే వరకు ఓపిక ఉండాలి. ఏ ఉండాలి, సహనం ఉండాలి. సహనం అంటే ఏం చేయాలి, ఓరు పట్టాలి. మీ పిల్లవాడికి మీరు ట్యూన్ చేసి అంతే కదా. మీరు హోటల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు అడగదన్నా, నువ్వు చూడు కావాలంటే నా వ్యవస్థలో నా దగ్గర పనిచేసేట సాంబయ్య అవ్వచ్చు, కోటయ్య అవ్వచ్చు, లేకపోతే మద్దిరెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక 8 ఏళ్ళు పైసీల నుంచి 10 ఏళ్ళు వ్యవస్థ పెట్టినప్పటి నుంచి చాలా మంది ఉన్నారు. 12 ఏళ్ళ నుంచి ఒకే యంత్రాంగం చాలా మంది, అంటే ఉన్న 10 మంది 15 మంది యంత్రాంగంలో 8-9 మందిని మెయింటైన్ చేయటం అంటే తమాషైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఇవాళ ఒక మనిషికి ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితులు. కానీ ఇంత దీర్ఘకాలం ప్రయాణం చేస్తామంటే మళ్ళీ సహనం ఉండాలి, మళ్ళీ ఓర్పు ఉండాలి. అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నేను ఇంకా వేరే కదా పెద్ద ఫీల్ అవును. ఓన్లీ ఇన్సైడ్ రూమ్ వరకు మీ బాధ అనేది పరిమితం. అంతే. ఇంట్లో నేను గదిలో పడే బాధని తప్పితే నేను బయటికి పెద్ద ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోను. నాలో ఉన్న బాధని అసలు ఎవరికి తెలియజేయను. తెలియజేయలేదు. తెల్లారి మార్నింగ్ వచ్చి అన్నయ్య రాత్రి అంతా నిద్రపోలేదు అంటే పగలంతా ఆ 3 కంటిన్యూ చేసి తర్వాత మిగతా నీరసపడుతున్న వాళ్ళని ట్యూన్ చేసి దాంట్లో మీ పనులు మీరు చేసుకుని ఎందుకు అయిపోయింది రాలేదు. మనం అనుకోవాలి, మనం కొడదామని గట్టిగా అనుకోవాలా. మీరు చాలా సినిమాలో చూపిస్తారు కదా, సైన్యం అంతా యుద్ధం ఓడిపోయిన తర్వాత సైన్యాధికారి లేకపోతే రాజు అనేవాడు ఎప్పుడు సైన్యాన్ని మళ్ళా ఉద్రేకపరుచుకుని, సైన్యాన్ని మళ్ళీ సమాయత్తం చేసుకుని, మళ్ళీ రేపు రాబోయే యుద్ధం మనం ఎట్ట గెలవాలి, మన వ్యూహం ఇది, మనం ఎక్కడ వైఫల్యం చెందాం అని చర్చించుకుని వాళ్ళలో ధైర్యాన్ని అన్నిటిని నింపేవాడే రాజు అవుతాడు. ఒక యుద్ధం ఓడిపోగానే రాజే పారిపోతే సైన్యం సరెండర్ అయిపోద్ది.
ఇప్పుడు రాజు పారిపోయాడు యుద్ధాన్ని గురించి భయపడి పారిపోయాడు ఓడిపోగానే. సైన్యం ఏమైపోవాలి? వాళ్ళు కూడా చెల్లా చెదరు ఎటు పడితే అటు పెట్టుకోవడం చెట్టుకోవడం వెళ్ళిపోతాడు. వెళ్ళకూడదు. రాజు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. రాజు ఎప్పుడు ధైర్యవంతుడై ఉండాలి. ఆ ధైర్యవంతుడైన రాజు అవటానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. అది రాజకీయంలో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో అవ్వచ్చు. సేమ్ ఫార్ములా ఉంటుంది. నేను పారిపోవడం అంటే జరగదు. మీరు ఎప్పుడు పారిపోతారు? నేను చూస్తా, అక్కడ చూడడానికి నేను అక్కడ ఉన్నాను. అంటే నేను ఏదన్నా ఓడిపోయాను అంటే సందర్భాల్లో ఏదన్నా వెళ్ళి ఉంటాను, కానీ నేను పెద్దగా ఇష్టపడతాను. అలా ఓడిపోయానని నేను పారిపోయాను కానీ నేను అంటే ఏమన్నా ధీరా ఇదే మెయిన్ అనేది అడుగు ఫైనల్. అంటే బయట ప్రపంచానికి 50% మాత్రం తెలుసు, 50% ఏందనేది ఎవరికి తెలియదు. అంటే రెగ్యులర్ గా వచ్చే యూట్యూబర్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉండే ఎవరికి మాత్రమే తెలుసు. ధీరా ఆ కాలు ఇరిగే టైంకి అప్పటికే అది 1 month నుంచి బేటాలో లేదు. 1 month నుంచి కాదు, 25 days, 20-25 days, 20 days నుంచి నేను మాట. అప్పటికే అది ఒక కాలుతో ఇబ్బంది పడతా ఉంది. అది ఏమైందంటే ఫ్రంట్ లెగ్ ఎక్కడ స్ప్రెయిన్ వచ్చింది. సరే మేమేం చేసామంటే మామూలు రెగ్యులర్ దానికి ఈ నెలలో 2021లో నా దగ్గరికి వచ్చింది. అది 20 ఎండింగ్ అయిపోయింది. 21లో నేను కొన్నాను. అది ఈ 4 ఏళ్ల చరిత్రలో దానికి అంటూ అనారోగ్యం కానీ, గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ కానీ, లేకపోతే దానికి ప్రాబ్లం కానీ, నేను ఎప్పుడన్నా ఈ ఫుట్ అండ్ మౌత్కిను వీటికి లేకపోతే ట్రిప్స్కి వీటికి నేను ఇంజక్షన్స్ జనరల్ వ్యాక్సినేషన్స్ చేయించడం తప్పితే దానికంటూ ఎప్పుడు అనారోగ్యంతో నేను ఎప్పుడు అసలు దానికి వ్యాక్సినేషన్ చేపిలా. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇదిగో బేటా వేసి వచ్చిన తర్వాత బేటా తీసుకొని వచ్చారు. వెళ్ళినప్పుడు కాళ్ళు కొంచెం కుంటుతున్నట్టు అండి. సరే బేటా వదిలే వెనక పంపించిన తర్వాత వచ్చిన తర్వాత దానికి పెయిన్ కిల్లర్లు వాడాం. రెస్పాండ్ అవ్వాల. హై లెవెల్ పెయిన్ కిల్లర్ అండ్ యాంటీబయాటిక్ కాంబినేషన్ తెచ్చా అవలా. కాకపోతే సార్ నాకు భయం ఉంది. అప్పుడు దీని వయసు మీద పడుతుంది, ఏమైంది. సో వెంటనే నాకు ఈ మోవ చెప్పల దగ్గర నుంచి ఫ్లూయిడ్స్ సెక్రీట్ అవుతాయి. సో వాటిలో వాటర్ కలిసినప్పుడు ఇటువంటి వస్తాయి. ఆ వాటర్ డ్రైన్ చేయడానికి నీళ్ళు వేస్తారు. అంటే పడేసి దానికి గట్టిగా తాడుకు చుట్టి దానికి నీళ్ళు వేస్తే దాన్ని బ్లష్ అవుట్ అవుతుంది, బయటికి తీసేస్తారు. ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అని గుంటూరు ఆయన రావడానికి నాకు ఆయన అపాయింట్మెంట్ నాకు 10 days 12 days పట్టింది. ఆయన తీసుకుని ఆయన అమ్ముడు పెట్టుకుని తీసుకొచ్చి చేస్తే అదే టైంకి మళ్ళీ బెల్లలు వేసేవాడు, కింద పడేసి దాన్ని చేసాం. ఆ ప్రక్రియలో ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. సో ఆ రోజు చేసి అప్పట్లో మీకు బహుశా నేను అనుకున్నా మీ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నింటిలో ఎర్రది ఆయింట్మెంట్ ఇస్తారు. ప్రిపేర్ చేసి ఆయన రాసి వెళ్ళాడు. చెప్పాడు 2-3 days దానికి స్వెల్లింగ్ వస్తుంది బాగా, కంగారేం పడవసరం లేదు, డ్రైన్ అయిపోయింది కాబట్టి ఫ్రీగానే ఉంటుంది చెప్పలేదు. సరే అప్లై చేసాం. దాన్ని నాకు కూడా చూడమన్నాడు. సరే మూతికి చిక్కం కట్టి ఆ రోజు రాత్రి బాగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే మామూలుగా ఎద్దు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద పడుకుని లేచి వెనక కాలుతో లెగిసి నుంచి ఉంటుంది. అది జనరల్ ఫార్మాట్ ఎవరికైనా. మరి ముందల లెగ్ పెయిన్ ఉండడం వలన సంహౌ ఆ బెండింగ్ ఫోల్డ్ చేయాలి కదా, అది ఫోల్డ్ చేసే దగ్గర మరి అది ఎందుకు ఇబ్బంది పడిందో ఏం పడిందో నాకు తెలియదు. వెనకాల ఉంది. పొద్దున్నే నాకు ఆ రోజు నేను పార్టీ మీటింగ్ ఉండి నేను వెళ్ళిపోయాను. అది లేచేటప్పుడు కాలు అది మామూలుగానే లెఫ్ట్ లెగ్ పక్కకి వేస్తుంది. దాని వాకింగ్ స్టైల్లో రైట్ లెగ్ కరెక్ట్గానే తెస్తుంది, లెఫ్ట్ లెగ్ ఇలా పక్కకి వేస్తుంది. మరి అది లేచేటప్పుడు దాన్ని తన్ని మోకాల మీద లేగవలేక దాన్ని నిలబెట్టి వెనక్కి తన్నుడితో లేచి ఉంటుంది అనుకోండి. లిగ్మెంట్ ఎక్కడ టేర్ అయింది. నాకు అరౌండ్ 11 o'clock 10:30 అలా పెడితే నాకు ఫోన్ చేస్తే నాకు ఫొటోస్ పెడితే నేను వెంటనే వెపర్లు రమ్మంటే వచ్చాడు, ఇమీడియట్గా వచ్చాడు, ఓడదీసి చూశారు. అప్పుడు అంతా బాగానే ఉంది. అది ఒకవేళ అది లిగ్మెంట్ టేర్ అయిందని కనుక మేము ఆ రోజునే గ్రహించి ఉంటే ఆ టైంలో వెంటనే 2-4 బద్దలు పెట్టి దానికి పిండి కట్టేసేవాళ్ళం. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బహుశా అది పందెం తోలడానికి పనికి రాకపోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఫిజియోథెరపీ కూడా ఇస్తా ఉన్నారంట. అలాగా దానికి అసలు ఇప్పుడు అది బ్రేక్ అవటానికి ముందు దానికి ఫిజియోథెరపీ కూడా ఇస్తున్నట్టుగా చేస్తున్నాం. ఇప్పుడు దానికి దాన్ని
అది ఎద్దు తోలటానికి పనికి రాకపోతే పక్కన పెడతానికి సిద్ధపడే ఉంచాం దాన్ని. ఇప్పుడు అది హీల్ అయిపోయే పరిస్థితి ప్రతి మనిషికి ఒక కాలం ఉంటుంది. ఆడు సైకిల్ మీద వెళ్తా వెళ్తా పడితే ఎలా అయితే చచ్చిపోయాడో, అది దురదృష్టకరమైన సంఘటన. ఎంత నీచమైనటువంటి పరిస్థితులు అంత గొప్ప ఎద్దుకు రాకూడదు, దానికి వచ్చింది. అది భగవంతుడు దాన్ని కల్పించినటువంటి ఇది తప్పితే మనం ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మనం ఏదో కావాలనో లేకపోతే చేసేటువంటి పరిస్థితులు అలా ఉండవు. ఎందుకనంటే లేచేటప్పుడు అది ఇబ్బంది పడుతుంది అనేది ఎలా తెలుస్తుంది? కట్టేసాం, సీసీ కెమెరాలు మానిటరింగ్ ఉన్నాయి. అది పశువు అది లేచేది పడుకునేది మనం మానిటర్ చేయలేము. అది లేచేటప్పుడు లిగ్మెంట్ టేర్ అయింది. లిగ్మెంట్ టేర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వెంటనే డాక్టర్ వచ్చాడు, దానికి జవాబు పెట్టేటప్పుడు చూశారు, ఎగ్జామిన్ చేశారు, బయటికి తీశారు, నడిచింది, లేచింది, అంత బాగానే ఉంది. ఈ నడిచేటప్పుడే అంత ముందుగా ఎట్లానే ముందు కాలు నొప్పి వస్తే వెనకాలు పట్టుకుపోయి మేము గ్రహించలేదు, దీనికి ఎలా అయితే అందులో వయసు పడింది కానీ మసాజ్ చేస్తున్నాడు వెనకాల. అవును చేస్తాను. ఇప్పుడు దానికి అన్ని సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నమాట యథార్థం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఆ రోజున జరిగినటువంటి సందర్భం ఏంటంటే సాయంకాలం మళ్ళీ 5 o'clockకి వాళ్ళు వచ్చి కొన్నాళ్ళు వచ్చి బయటకు తెద్దాం అనుకునే టైంకి అది మరి ఎప్పుడు లేచి ఈ లోపల మళ్ళీ లేచినప్పుడు ఆ లిగ్మెంట్ టేర్ అయ్యి బయటికి, అంటే ఈ గుత్తి దగ్గర ఇటుపక్క ఇవి ఉంటాయి, లిగ్మెంట్స్ ఉంటాయి. ఈ లిగ్మెంట్స్ ఏమవుతాయంటే హోల్డ్ చేస్తాయి. ఇది అటుపక్కకి ఇటుపక్కకి బొయ్యికి ఎటుపడితే అటు కదలకుండా ఉండడానికి ఆ లిగ్మెంట్స్ హోల్డ్ చేస్తాయి. మనుషుల్లో తెగుతాయి, మనుషుల్లో కూడా స్పోర్ట్స్మెన్స్కి, క్రీడాకారులు వీటికి వైర్లెస్ కడతారు, వైర్లెస్ ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎక్కడ ఎలా పెట్టమంటే అలా పెడతారు. ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. అవి పశువులు, అవి మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం చేయంగానే లేవుతాయి. వాటికి ఉన్నటువంటి అలంకరణ వేరు. మనిషి కమ్యూనికేట్ చేయగలడు, అంటే మాట్లాడుకోగలడు, లేకపోతే వాడికి ఉన్నటువంటి బాధని చెప్పుకోగలడు. పశువు చెప్పలేదు కదా. సో నువ్వు అసలు చేయనివ్వదు, అది ఈ లోపలే ఇంకో విన్యాసం చేస్తుంది. ఇది ఎవడ పశువు అయినా చేస్తుంది. సో అది ఈ లోపల మళ్ళీ లేచినప్పుడు ఈ టేర్ అయి బయటకు వచ్చింది కాబట్టి ఈ బోర్డు బయటకు తనుకుని బయటకు వచ్చేసింది, ఇరిగిపోయి. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు ఎటువంటి పిండి కట్టేటండి? ఆ పిండి కట్టు కాదన్నా, అసలు నీకు బొయ్యికి ఇరిగిపోయి, మీకు ఆల్రెడీ కొంతమంది సోషల్ మీడియాలో బోయిక బయటకు వచ్చేసింది. ఈ బయటకు వచ్చేసిన తర్వాత దానికి తీసుకుని ఉండటం చాలా కష్టం, స్టెరైల్గా ఉండాలి, ఇన్ఫెక్షియస్. ఇప్పుడు మనకి ఒక ఎక్స్రే ప్లాంటే లేనటువంటి దౌర్భాగ్యమైన మన భారతదేశం. పశువులకి ఆధునీకరమైనటువంటి యంత్రాలు లేనటువంటి ప్రపంచం మంది. అదేదో మీరు న్యూజిలాండో లేకపోతే స్విట్జర్లాండో లేకపోతే సమ్వేర్ ఇన్ బ్రెజిల్ అలాంటి ఆ చోట్ల అయితే యూ టేక్ ఎన్ యానిమల్. నువ్వు ఒక పశువుని వేరే సారి తీసుకెళ్ళడానికి అది 1 టన్ను బరువు ఉంటుంది. ఒక 100 కిలోలు వస్తేనే ఇద్దరు లేకపోతే వాళ్ళు మొయ్యలేని పరిస్థితులు. 1 టన్ను వస్తువుని, అది కూడా వెనక కాళ్ళు లేనటువంటి పశువుని మీరు లేపడం అసాధ్యం. ముందు కాలు దానికి నొప్పి, వెనకాలు బయటకు వచ్చింది. అటువంటి పశువుని అసలు మీరు నిలబెట్టడం సాధ్యం కాదు. ఏదో పిల్లలు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో వాగిన వాగుడికి అన్ని నిలబెట్టి మంచిగా మాట్లాడుతున్నారు. అసలు అలా కాదన్నా, అసలు నీకు పశువుకి వేస్తావు, అసలు నేను వేయనివ్వాలి. ఫస్ట్ పాయింట్, అసలు నిన్ను దానికి వైద్యం చేయనివ్వాలి. అక్కడ వరకు కాలు తీసి స్టెరైల్ చేసి కృత్రిమ కాలు తగిలియాలి దానికి. అంటే ఒరిజినల్ కాలు ఉంటేనే అది మీరు యూట్యూబ్లో చూస్తానికి సాధ్యపడుతుంది, కానీ అది ఎక్కడో పాశ్చాత్య దేశాలు, అంటే అధునాకరమైన పరికరాలు, అధునాకరమైన యంత్రాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో సాధ్యం. ఇప్పుడు అవి వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? వాళ్ళకు డిజైర్డ్ వెహికల్స్ ఉంటాయి. ఈ పశువుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చేయాలంటే దానికి టోవింగ్ ఉండాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన లారీని ఎడబట్టుకొస్తారు, అంటే ఈ పశువులు కూడా తీసుకెళ్తానికి కొన్ని యంత్రాలు ఉంటాయి. అటువంటి యంత్రాలు లేనటువంటి పరిస్థితి మనం దేని మీద ఆధారపడతాం?
ఓ జేసీబీయో క్రేన్కో కింద బెల్ట్ తగిలించి లేపి పారేస్తాం. అటువంటి లేపితే ఒక టన్ను బరువు ఉంటుంది. అది స్పెసిఫిక్గా టన్ ఉంది. ఎందుకనంటే నేను ఎందుకు ఉంటుంది అంటే అంటున్నానంటే, నా దగ్గర అంత మొదలు ఎర్రద్ది ఒకటి ఉండేది, సోమా భీమా అని. అప్పుడు వాటికి అది కూడా కాళ్ళు నొప్పి వస్తే దానికి వెయిట్ బట్టి ఇది ఇవ్వాలంటే నేను వేమెంట్ పెట్టించా. అప్పుడు అది 780 కిలోలు 800 కిలోలు ఉంది. ఇది ఇంకా ఎక్కువ బరువుగా ఉంటుంది, టన్ను ఉంటుంది సుమారుగా. టన్ను ఉన్న పశువుని మీరు లేపడం ఎవడ వల్ల అవుద్ది? ఎవడ వల్ల నవ్వుద్దా? అందరూ చెప్తారు చక్రవర్తి గాడు వచ్చేయాలి, చక్రవర్తి గాడు ఇచ్చేయాలి, చక్రవర్తి గాడు బోగ్గాడు, చక్రవర్తి గాడు ఆడు ఇలా చేశాడు అలా చేశాడు. ఎవడు సాకరీ చేసేది ఎవడో అంటే ఒక ఇద్దరు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కంటిన్యూస్గా నా దొడ్లో ఉన్నటువంటి పరికరాల్లో ఉన్నాడు, వాళ్ళ అందరూ చేతనే సరిపోయేటువంటి పరిస్థితి కాదు, అది తీసుకోలేనటువంటి పరిస్థితి. చేసిన తీసుకోవాలి, అది రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే దాని పెయిన్ దాని రెస్పాండ్ అవ్వదు, అవట్లా. ఏం చేయాలి? చచ్చిపోక ఏం చేద్ది చెప్పండి? చచ్చిపోక ఏం చేద్ది? ఏ చావు అయితే మనకి కోరుకోమో ఆ చావు దానికి వచ్చింది. ఇంకా మీద నేనేం చెప్పగలను? చాలామంది ఏదో చెప్తుంటారు ఫోటోలు పెట్టాలి అవి పెట్టాలి ఇవన్నీ. పెళ్ళి ఇప్పుడు పెళ్లి ఫోటోలో, పుట్టినరోజు ఫోటోలో, లేకపోతే మనం గెలిచిన ఫోటోలో పెట్టుకుంటాం. అంతేగాని చావుల డప్పుల మీదనూ చావుల శవాలను పెట్టుకుని ఏమైనా ఫోటోలు తీసుకుని ఏమైనా ఫ్రేములు పెట్టుకుంటారు ఎవడన్నా? ఎవరు ఇంట్లో ఉండవు. మాట్లాడేదానికి కొంత వివేకం జ్ఞానం ఉండాలి. అవి లైవ్ పెట్టండి, ఇది పెట్టండి, అవి పెట్టండి, అది ధీరుడు. దాన్ని చిరస్థాయిగా అది ప్రజల దృష్టిలో దాని భేద ఏడుపులు, దాని పిచ్చి అంటే దాని కష్టాన్ని ఒకటి జాలిపడే అది అసలు నాకు చూపెట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఎవడి యొక్క జాలితో అది వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ధీరుడు, అది ఎప్పటికీ ధీరుడే. అలాగే ఉండాలి, అలాగే వెళ్ళిపోవాలి అంతే. అది అనుకున్నాను నేను అంతే. దాని మీద జాలి ఎవరికి కావాలి? ఇప్పుడు అది పెట్టారు అభయాంతిని లేపటం చేయించడం. ఎవరికి చేపియాలి? నేను ఎందుకు చేపియాలి? దేనికి చేపియాలి మీకు? నాకేంటో లేపారు, చచ్చిపోయే సేవలతో ఏంటి ఆడేది ఆట? అది నేనే బాధ. అది నేను ఎప్పుడూ కూడా అంత ముందర రాజా గారిది నా దగ్గర చనిపోయింది, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నా దొడ్లో చచ్చిపోయింది అది ఒకటే. రాజా దగ్గర నేను కొన్నప్పుడు చంద్రకాంత్ నేను పెద్ద ఇష్టపడినట్టు. ఎందుకు నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఓకే. ఆయన ఏమీ లేదనేది ప్రపంచానికి చెప్తున్నారు. అసలు పెట్టి ఉంది అక్కడ. ఆ పెట్టులో ఏముంది? చీపిని అంటారేంటి? ఎడ చూపిస్తారు మీకు? ఏం చూపించాలి నేను? అది చెప్పండి, చెప్తా. అన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఇమోషన్స్. ప్రేమలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు నాకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు 19లో చూసుంటారు. నేను నా కళ్ళ ముందలు పెరిగింది, నా కళ్ళ ముందలు సాధించింది, నా కళ్ళ ముందలు కీర్తి తెచ్చుకుంది, ఒక సినిమా హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ కీర్తి ప్రతిష్టలలో ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల యొక్క గుండెల్లో ఉండిపోవాలి. ఎప్పుడు దానికి భేద జాలితో ప్రజల యొక్క మన్నన పొంది అది చచ్చిపోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే వీరుడుగానే చనిపోవాలా? వాడు ఈ కాలానికి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అన్నాడు, ఏమయ్యాడు వాడికి తెలుసా? మహాత్మా గాంధీని కాల్చి చంపేశారు, తెలుసు. సుభాష్ చంద్రబోస్ ఏమయ్యాడు? తెలియదు, బతికున్నాడు అంటారు. అలాగే ఉండాలి. ఫ్యాక్టరీ తీసుకుంటే చనిపోయాడు. అది అలాగే ఉండాలి, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, అది అలాగే ఉండాలి, ఉంటుంది అంతే. మీరు ఏదైనా వాడుకోండి, మీరు కబేలాకి ఇచ్చాను అనుకో, ఇంకోటి మీ ఇష్టం వచ్చినట్టు సొల్లు వాగుడు, మీ ఇష్టం వచ్చిన వాగుడు వాడుకోండి, ఐ డోంట్ కేర్. అంటే అవకాశం నాకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు దానికి వైద్యం చేయించేటువంటి అధికారం, వైద్యం చేయించేటువంటి పరిస్థితులు, ఓకే, లేకపోతే అది తిరిగి నార్మల్గా దాని పని చేసుకునేటువంటి పరిస్థితులే కనుక ఉంటే నేను ఎందుకు వదులుకుంటాను? అవకాశం ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు, అది ఇచ్చి ఉంటే నాకు ఆ పాసిబిలిటీ ఇప్పుడు నా దగ్గరలో బోన్లు ఉంటాయి,
6 డజన్ కుక్కలు ఉన్నాయి. నేను ఖర్చు పెట్టే ఖర్చు లేకపోతే నేను అయ్యే వ్యవహారం ఎవడో తెలుసు. ఇప్పుడు వీళ్ళందరూ మోతగాళ్ళు అందరికీ నేను చెప్పాలా? రోజు నేను బట్టలు పడితే చీపియాలి వీళ్ళకి? నేనేం చెప్పాలి వీళ్ళకి? ఇప్పుడు అంటే రుద్రభద్ర అవకాశం ఇచ్చింది అవి ఉన్నాయి. ఇప్పుడు రనా ఉంది, అది అవ్వలేదు, తీసి పక్కన పెట్టాం, అయిపోయింది, ఫినిష్, తీసాం, అయిపోయింది, పని చేసుకుంటుంది. అది లాస్ట్ మా ఊళ్ళో మా ఇంట్లో ప్రభ కట్టారు. మా అమ్మ ఇప్పుడు మొక్కు ఉందని ప్రభ కట్టింది. రనా తీయనని లాస్ట్ ప్రభ కట్టింది అదే. ఇంకంతే, తర్వాత బేటా లేదు. ప్రభకి తీసుకెళ్ళి కట్టాం. మీకు ఇష్టం ఉండదు? నాకు అసలు ఇష్టం ఉండదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సార్ మా ఫాదరు ఆయన అంత కట్టి పెద్ద ప్రభ కట్టుకున్నాడు సార్, భారీ ఎత్తున కట్టాడు. సరే మా అమ్మ కట్టమంది, సరే కట్టండి. రనా అది అప్పటికే పక్క వెళ్ళిపోయి ఉంది కదా, దాన్ని కట్టారు. దూరం తీసుకెళ్ళిన తర్వాత మార్చుకుని మళ్ళీ వేరే ఎదురు కట్టారు. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిలా. అంటే మీ నాన్నగారు ఉన్నంతసేపు అలా కనిపించారు, 200 మీటర్లు అలా తీసుకెళ్ళిన వేరే దాన్ని కట్టి పంపించేసి. అంటే అది ఒక మాన్యుమెంట్, అదొక అరుదైన వస్తువు. అది నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావించా. దాన్ని పూర్తి స్థాయిలో దానికి ఒక వజ్రం దొరికితే వజ్రానికి మెరుగుపెట్టి ఇది వజ్రం అని చూపించి సమాజానికి చాటి చెప్పడంలో నా పాత్ర, నా సాధ్యమైనంత పాత్ర నేను పోషించా. దానికి ఎనలేని కీర్తి అది తెచ్చుకోవడంతో పాటు నేను దానికి రావడంలో నా పాత్ర ప్రముఖంగా పోషించి దాన్ని అది ధీరుడు అని ప్రపంచానికి చాటి చెప్పడంలో అమోఘమైనటువంటి పాత్ర నేను పోషించా. అది ప్రపంచాల్లో బ్రెజిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని